Recording in progress. Yes, good morning everyone. Had your breakfast? Yes? Okay. I think mic రాలేదు సరే. చూడండి, లాస్ట్ క్లాస్లో we started with the prospectus. సో ప్రాస్పెక్టస్ స్టార్ట్ చేసామా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకుంటే ఏ కంపెనీస్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళగలవు? ప్రైవేట్ కంపెనీస్ వెళ్ళగలవా? నో. అదే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్ళాలనుకుంటే బోత్ పబ్లిక్ కంపెనీ వెళ్ళొచ్చు, ప్రైవేట్ కంపెనీ కూడా వెళ్ళొచ్చు. రైట్ ఇష్యూ అండ్ బోనస్ ఇష్యూకి వెళ్ళాలనుకుంటే రైట్ ఇష్యూకి వెళ్ళాలనుకుంటే పబ్లిక్ కంపెనీ వెళ్ళొచ్చా? ప్రైవేట్ కంపెనీ? ఎస్ కదా, అది వాళ్ళ ఇష్టం కదండి. ఇంటర్నల్గా మీరు ఎలాగైనా చేసుకోండి, బట్ డోంట్ ఇన్వాల్వ్ ది పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయొద్దు. బికాస్ ప్రైవేట్ కంపెనీస్లో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయొద్దు. బికాజ్ ఎందుకండి అంటే ప్రైవేట్ కంపెనీకి మనం ఆల్రెడీ చెప్పాం ఏంటండి, ప్రైవేట్ కంపెనీస్లో వీ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దే. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో అలా తక్కువ రూల్స్ ఉన్నప్పుడు ఏంటండి అంటే లైక్ ప్రైవేట్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవద్దు అని చెప్తున్నాం అంతే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అర్థవుతుందా? క్లియర్? పర్ఫెక్ట్. సో ఇంతవరకు మనం ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది వాట్ ఈస్ ప్రాస్పెక్టస్. అసలు ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఆ ప్రాస్పెక్టస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఉంటాయి, ఆ ప్రాస్పెక్టస్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఎలా చేస్తాం. సో టోటల్ రూల్స్ రిగార్డింగ్ ద ప్రాస్పెక్టస్ విల్ బి డిస్కస్డ్ నౌ. ఓకేనా? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పానండి, ప్రాస్పెక్టస్ అంటే నథింగ్ బట్ మనకి ఎలా అనిపిస్తుందండి అంటే ఒక ఇన్విటేషన్ ఆఫర్ లాగే. లైక్ మనం ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా ఇన్విటేషన్స్ ఎలా ఇస్తాం, సేమ్ లైక్ అలా ఒక ఇన్విటేషన్ లాగే వీఆర్ గివింగ్ టు ద పబ్లిక్ ఒక ఇన్విటేషన్ ఇచ్చి, సో ఇదిగోండి మేము సెక్యూరిటీస్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే జస్ట్ కమ్ అండ్ పర్చేస్ ద సెక్యూరిటీస్. ఓకేనా? దట్స్ ఇట్. See, started with this things. So after that పబ్లిక్ ఆఫర్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ గురించి చదవండి. సో ఈ టేబుల్ గుర్తుందా? మనం రివర్స్ చేస్తాం ఇదేనా. సో సెబీ రూల్స్ అనేది ఎవరు ఫాలో అవ్వాలి, సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫాలో అయితే సరిపోతుంది, ఒక పబ్లిక్ కంపెనీ ఫాలో అయిపోతే సరిపోతుంది. ప్రైవేట్ కంపెనీ నో నీడ్ టు ఫాలో ద సెబీ రూల్స్, జస్ట్ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వండి ఎనఫ్. ఎందుకు సార్ సెబీ రూల్స్ ఎందుకు ఇవ్వలేదు మనం ప్రైవేట్ కంపెనీకి? వై వీ డిడెంట్ గివెన్ ద సెబీ రెగ్యులేషన్స్ టు ద ప్రైవేట్ కంపెనీ? బికాస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అసలు స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ నేమే లిస్ట్ అయినప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రైవేట్ కంపెనీస్ నేమే మనం యాడ్ చేయట్లేదు. సో ప్రైవేట్ కంపెనీస్ నేమ్సే యాడ్ చేయనప్పుడు సో సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఎందుకండి? సెబీ ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది? నార్మల్గా అయితే సెబీ ఎందుకు పర్పస్ ఏంటి? సెబీ పర్పస్ సెబీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే సెక్యూరిటీస్ని ఎక్స్చేంజ్ చేయడానికి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎక్స్చేంజ్ చేయడానికి అలా ఒక మీడియేటర్ లాగే సెబీ అనేది. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అదైనా చేస్తుంది. ఒక పర్సన్కి మీరు సెక్యూరిటీస్ ఏం చేస్తారు, వాళ్ళు మీకు కావాలంటే మీరు బై చేయొచ్చు అక్కడికి వెళ్ళి, మీకు కావాలంటే మీరు సెల్ కూడా చేయొచ్చు. అంటే హీ విల్ యాక్ట్ యాజ్ అన్ మీడియేటర్. సో అలా స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నింటిని కూడా రెగ్యులేట్ చేయడానికి సెబీ ఇంట్రొడ్యూస్ చేస్తాం మనం. సో బట్ ప్రైవేట్ కంపెనీకి అసలు స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధం లేదు కదా, బికాస్ దెర్ ఇస్ ఎ ప్రొహిబిషన్ ఫర్ ద ప్రైవేట్ కంపెనీ. దట్స్ వై సెబీ రెగ్యులేషన్స్ కూడా ప్రైవేట్ కంపెనీకి అప్లై అవ్వవు. క్లియర్? దట్స్ ఇట్. పబ్లిక్ ఆఫర్ ఏ టైప్స్లో ఉంటుందండి? ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐపీఓ, ఎఫ్పిఓ, ఓఎఫ్ఎస్. ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే
ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే పబ్లిక్ ఆఫర్ ఇస్తున్నామో దాన్ని మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. ఇక నెక్స్ట్ టైం నుంచి ఇచ్చే ఆఫర్స్ని ఏమంటాం? ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. సో మీరు నెక్స్ట్ టైం ఎన్నిసార్లు అయినా సరే సెక్యూరిటీస్ ఆఫర్ చేయండి, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎఫ్పిఓ. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆల్రెడీ మనం ఆఫర్ చేస్తాం పబ్లిక్కి, సెక్యూరిటీస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ని మనం సేల్ చేస్తున్నాం, దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటాం. సో వీ హ్యావ్ ద సపరేట్ కాన్సెప్ట్ ఫర్ దట్, అక్కడ డిస్కస్ చేద్దామండి. సో ప్రైవేట్ ప్లేస్మెంట్ చదివేస్తాం, రైట్ ఇష్యూ, బోనస్ ఇష్యూ కంప్లీటెడ్. బిఫోర్ గోయింగ్ టు ద లైక్ సెక్యూరిటీస్ కానీ వీటి గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ మీన్ బై ప్రాస్పెక్టస్. అసలు మన చాప్టర్ నేమే అది కదండి, ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. సో ఓకే, సెక్యూరిటీస్ అలాట్ చేయడం ఏంటనేది మనకి అఫ్కోర్స్ త్రూ ద చాప్టర్ మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. బట్ వాట్ ఈస్ మీన్ బై ప్రాస్పెక్టస్? డెఫినేషన్ ఏంటి సార్? ప్రాస్పెక్టస్ డెఫినేషన్ ఏంటి? ప్రాస్పెక్టస్ డెఫినేషన్ ఏంటండి అంటే చూడండి ఏమని చెప్తున్నారు, యాజ్ పర్ ద డెఫినేషన్ గివెన్ ఇన్ అండర్ ది సెక్షన్ 2 క్లాస్ 70 ఆఫ్ ది యాక్ట్. డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి యాక్ట్లో? సెక్షన్ నెంబర్ 2లో డెఫినేషన్స్ అన్నీ ఉంటాయి. యాక్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 3. సెక్షన్ నెంబర్ 1లో ఏముంటుంది మరి? షార్ట్ టైటిల్, అప్లికబిలిటీ, అంతే. లైక్ ఏంటండి అంటే మనం ఈ యాక్ట్ని ఎలా చదవాలి, ఈ యాక్ట్ యొక్క టైటిల్ ఏంటి, మెయిన్ టైటిల్ ఏంటి, ఈ యాక్ట్ అనేది ఎంతవరకు అప్లై అవుతుంది అంటే లైక్ ఆల్ ఓవర్ ఇండియా అప్లై అవుతుందా, లేదా కొన్ని స్టేట్స్కి అప్లై అవుతుందా, లేక అలా మన డివిజన్ అప్లికబిలిటీ గురించి కూడా చదువుకుంటాం. ఓకేనా? దట్ విల్ బి గివెన్ ఇన్ అండర్ ది సెక్షన్ నెంబర్ 1 అండ్ సెక్షన్ నెంబర్ 2లో మనకి ఓన్లీ ప్యూర్గా డెఫినేషన్స్ ఉంటాయండి. మీకు ఏ పాయింట్ కూడా ఉండదు, ఏ ప్రొవిజన్ కూడా ఉండదు, జస్ట్ డెఫినేషన్స్. అంటే డెఫినేషన్స్ అంటే ఏంటి, మనం యాక్ట్లో ఏదైతే పాయింట్స్ చదువుకున్నామో ఆ వాటి యొక్క మీనింగ్స్ ఉంటాయి, ఒక డిక్షనరీ లాగా. సెక్షన్ నెంబర్ 2 అంటే డిక్షనరీ. ఓకేనా? యాక్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 3. ఇక్కడ యాక్చువల్గా సెక్షన్ నెంబర్ 2 క్లాస్ 70లో ఏం చెప్తున్నారండి అంటే, ప్రాస్పెక్టస్ మీన్స్ ఎనీ డాక్యుమెంట్ డిస్క్రైబ్డ్ అండ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ఏ ప్రాస్పెక్టస్ అండ్ ఏమని చెప్తున్నారండి, అండ్ ఇంక్లూడ్స్. అంటే ఇక్కడ చూడండి మన డెఫినేషన్లో ఏముంటాయని చెప్పాను నేను, ఒకటి ఉంటే మీన్స్ ఉంటుంది, లేదా ఇంక్లూడ్స్ ఉంటుంది. అవునా? చదువుకున్నాం మనం డెఫినేషన్ చదువుకున్నప్పుడు. ఒక డెఫినేషన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మీన్స్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇంక్లూడ్స్. ఐదర్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మీన్స్, ఐదర్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ఇంక్లూడ్స్. బట్ ఇది ఎలా ఉందండి, మీన్స్తో స్టార్ట్ అయింది, అలాగే ఇంక్లూడ్స్ కూడా ఉంది ఇందులో. అంటే డెఫినేషన్ మనం 2 టైప్స్లో కూడా చదవాలి. ప్రాస్పెక్టస్ అంటే ఏంటండి అంటే, ఏ కంపెనీ అయినా డిస్క్రైబ్డ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ఎ ప్రాస్పెక్టస్, కంపెనీ ఏదైనా ఇది ప్రాస్పెక్టస్ అని ఏదైనా డాక్యుమెంట్ ఇష్యూ చేశారా, దాన్ని ప్రాస్పెక్టస్ అంటారు. సింపుల్ మీనింగ్. బట్ కాకపోతే ఆ మీనింగ్లో మనం ప్రతిదీ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి వాళ్ళు ఇంక్లూడ్స్ కూడా ఇచ్చారు. ఇట్ ఇంక్లూడ్స్ చూడండి, ప్రాస్పెక్టస్ మీన్స్ ఎనీ డాక్యుమెంట్ డిస్క్రైబ్డ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ప్రాస్పెక్టస్ అండ్ ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండ్ ఎనీ అదర్ సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ది పబ్లిక్. ఇక్కడ ఏంటండి అంటే, ప్రాస్పెక్టస్ అంటే కంపెనీ ఇష్యూ చేస్తున్నారు ఒక డాక్యుమెంట్, ఇది ప్రాస్పెక్టస్ అని ఇష్యూ చేస్తున్నారా, అదే ప్రాస్పెక్టస్. డెఫినేషన్ అలాగే చెప్పారు. బట్ కాకపోతే అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి సార్ అంటే, సెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్ అవుతుంది. సో సెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటో చూద్దాం మనం. ఆ తర్వాత రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని ఉంటాయి, అవి కూడా మనం ప్రాస్పెక్టస్ కిందే కన్సిడర్ చేయాలి. ఇవి కాకుండా కంపెనీ ఎలాంటి డాక్యుమెంట్ ఇష్యూ చేసినా కానీ, ఎనీ నోటీస్, ఏదైనా నోటీస్ కానీ, సర్క్యులర్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ ఏదైనా సరే ఎందుకు ఇస్తున్నారు, ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ది పబ్లిక్ని ఆఫర్ చేస్తూ ఎలాంటి ఇన్విటేషన్ ఇచ్చినా కానీ, ఎలాంటి డాక్యుమెంట్ ఇచ్చినా, ఎలాంటి సర్క్యులర్ ఇచ్చినా కానీ ఆ సర్క్యులర్ని, ఆ డాక్యుమెంట్ని, ఆ నోటీస్ని మనం ప్రాస్పెక్టస్ అనే చదవాలి. అర్థమవుతుందా? కంపెనీ ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెక్టస్ యొక్క రూల్స్ అనేది తప్పించుకోవాలని కంపెనీ ఏం చేస్తున్నారు, ఇది ప్రాస్పెక్టస్ కాదు, ఇది జస్ట్ ఒక సర్క్యులర్ అని మీకు ఇచ్చి మీ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ సర్క్యులర్ని కూడా ప్రాస్పెక్టస్ అన్నీ అంటున్నారు యాక్ట్లో. చూడండి, కంపెనీ ఒక చిన్న రఫ్ పేపర్లో రాసిచ్చారండి, మేము ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేస్తాం, ఎవరైనా కావాలండి కొనండి అని ఒక రఫ్ పేపర్ పంపించారు మీకు. ఆ రఫ్ పేపర్ని కూడా మనం ప్రాస్పెక్టస్ అనే చెప్పాలి. చూద్దా, దట్ ఈస్ గివెన్ ఇన్ ద యాక్ట్. యాక్ట్లో అంత క్లియర్గా మనకు చెప్తున్నారు. ఎందుకు కంపెనీ ఏంటి ఇన్వెస్టర్స్ని లైక్ చీట్ చేయడానికి ఛాన్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెక్టస్ అనుకోండి, కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ప్రాస్పెక్టస్లో ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఒకవేళ ఏదైనా డీవియేషన్ అయితే ఇన్వెస్టర్స్కి కంపెనీ లైబుల్ అవుతుంది. అలా ప్రాస్పెక్టస్ రిలేటెడ్ చాలా రూల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ప్రాస్పెక్టస్ రూల్ తప్పించుకుందామని కంపెనీ ఏదైనా సపరేట్గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసేసి మీ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, ప్రాస్పెక్టస్ ఇవ్వట్లేదు.
అయినా కానీ పర్లేదు, మీరు ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చారంటే ఆ డాక్యుమెంట్ కూడా ప్రాస్పెక్టస్ అని మనం చదువుకుంటాం. దాన్ని మనం డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటాం. డీమ్డ్ అంటే ఇట్ ఈస్ అజ్యూమ్డ్, అంటే నార్మల్గా అయితే దట్ ఈస్ నాట్ ఏ ప్రాస్పెక్టస్, బట్ యాక్ట్ ఏమంటుందండి అంటే ఆ డాక్యుమెంట్ని కూడా, ఆ సర్క్యులర్ని కూడా మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ది ప్రాస్పెక్టస్. దాన్ని కూడా మనం ప్రాస్పెక్టస్ కిందే చదువుకోవాలి. అంటే ప్రాస్పెక్టస్ కింద చదువుకోవాలంటే ప్రాస్పెక్టస్కి అప్లై అయ్యే రూల్స్ అన్ని వీటికి కూడా అప్లై అవుతాయి. మీరు ఒక చిన్న సర్క్యులర్ ఏదైనా రిలీజ్ చేశారు, ఏదైనా నోటీస్ ఇచ్చేసి ఇలా మేము సెక్యూరిటీస్ అవర్ చేస్తున్నాం, పర్చేజ్ చేయండి అని ఏదైనా సర్క్యులర్ ఇష్యూ చేశారనుకోండి, ఆ సర్క్యులర్ని కూడా ప్రాస్పెక్టస్ అంటాం. అండ్ ఆ ప్రాస్పెక్టస్కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? క్లియర్? దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటండి? ప్రాస్పెక్టస్ మీన్స్ ఎనీ డాక్యుమెంట్ ఇష్యూడ్ యాజ్ ద ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అని ఏదైనా డాక్యుమెంట్ ఇష్యూ చేస్తే ప్రాస్పెక్టస్ అంటాం. ఆ ప్రాస్పెక్టస్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? షెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండ్ ఎనీ అదర్ డాక్యుమెంట్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇష్యూ ఆఫ్ ద సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ఇష్యూ చేయడానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్ ఇష్యూ చేసినా కానీ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకేనా? అర్థమవుతుందా? క్లియర్. సో దట్ ఈస్ ఎనఫ్. డీమ్డ్ ప్రాస్పెక్టస్ కూడా మనం విల్ డిస్కస్ దిట్. ఆఫర్ ఫర్ సేల్ చదువుతామండి ఇది కూడా. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ మ్యాటర్స్ టు బి స్టేటెడ్ ఇన్ ప్రాస్పెక్టస్. అసలు ఏమి యాడ్ చేయాలి సార్? వాట్ నీడ్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్లో ఏమి ఇంక్లూడ్ చేయాలి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ప్రాస్పెక్టస్ చూద్దాం మనం. చెప్పండి, ఏ కంపెనీ ప్రాస్పెక్టస్ చూస్తారండి? చెప్పండి, చెప్పాలి. ఏ కంపెనీ కావాలి? టాటా అన్న. ఓకే, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. పైన హెడ్డింగ్ చూడండి, ఏమి ఇచ్చారండి? చెప్పండి, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ కూడా ప్రాస్పెక్టసేనా? ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద ప్రాస్పెక్టస్. చదివమ్మా. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే తర్వాత చెప్తాను. సో డేట్ ఉందా ఇక్కడ? November 13, 2013. ఆ తర్వాత ప్లీజ్ రేట్ సెక్షన్ 32 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో ఇప్పుడు మనం చదువుతున్నాం 100% బుక్ బిల్డింగ్ ఆఫర్. ఓకే, సో సి కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చారు, కంపెనీ నేమ్ ఇచ్చారు, రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, కాంటాక్ట్ పర్సన్ ఏంటి, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. సో అలాగా నెక్స్ట్ రిస్క్ ఏంటి, జనరల్ రిస్క్ ఏంటి, కంపెనీ సెల్లింగ్ షేర్ హోల్డర్స్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ లిస్టింగ్. సో అలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారండి కంపెనీ రిలేటెడ్గా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కంటెంట్స్. ప్రాస్పెక్టస్లో ఏమేమి ఉంటాయో చూడండి. జనరల్గా డెఫినేషన్స్, అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్రడక్షన్, ఆ తర్వాత అబౌట్ ద కంపెనీ రిలేటెడ్గా అసలు కంపెనీ ఎవరు, ప్రమోటర్స్ ఎవరు. ప్రమోటర్స్ ఎవరైనా మనం చదువుకున్నామా? ఫౌండర్స్ ఎవరు, లైక్ ఆ కంపెనీలో ఎవరు ఫార్మేషన్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ ప్రమోటర్స్ అంటాం. సో ఆ ప్రమోటర్స్ ఎవరు, డివిడెండ్ ఎలా పే చేస్తున్నారు వీళ్ళు. సో అలాగే హౌ ద డివిడెండ్ ఈజ్ పెయిడ్. అలాగే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుందండి? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది? పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ కదా. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి? లైక్ బ్యాలెన్స్ షీట్ ఉంటుందా? ఇదిగోండి బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ 2023 రిలేటెడ్గా బ్యాలెన్స్ షీట్ కూడా యాడ్ చేశారు వీళ్ళు. ఓకేనా? ఏంటండి డిఫరెంట్గా ఉందా బ్యాలెన్స్ షీట్ మీకు ఇక్కడ? దిస్ ఈజ్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్. సో మీరు లైక్ ఫౌండేషన్లో ఏదైతే నేర్చుకుంటారో దట్ ఈజ్ నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్లో మనం ఎలాగైతే ప్రిపేర్ చేస్తాం అలా ప్రిపేర్ చేస్తాం. అండ్ మీరు ఇంటర్లో కూడా యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ది బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో బ్యాలెన్స్ షీట్ ఇలాగే ఉంటుందండి. ఇట్ విల్ స్టార్ట్ విత్ ద అసెట్స్తో స్టార్ట్ అయ్యి లైబిలిటీస్ కూడా స్టెప్ బై స్టెప్ ఒక స్టేట్మెంట్లో వచ్చేస్తాయి. నాట్ ఇన్ టీ షేప్లో ఉండవు. ఓకేనా? నార్మల్గా టీ షేప్లో రాస్తాం కదా మనం, అసెట్స్ లైబిలిటీస్ ప్లస్ అసెట్స్ రాస్తాం కదా టీ షేప్. ఆ టీ షేప్ అనేది కంపెనీస్ యాక్ట్లో ఫాలో అవ్వం మనం. సో కంపెనీస్ యాక్ట్లో దెర్ ఈజ్ ఎ సపరేట్ షెడ్యూల్ ఇస్ దే. షెడ్యూల్ 3లో మనకు ఒక ఫార్మేట్స్ ఉంటాయి. ఆ ఫార్మేట్స్ ప్రకారం మనం ప్రిపేర్ చేయాలి. దిస్ ఈస్ ద ఫార్మేట్. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ అండి ఇది. ఆ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దిస్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవన్నీ మీరు చేస్తారు. ఓకేనా? గ్రూప్ 2 ఆల్సో కంపెనీ అకౌంట్స్లో మీకు ఒక చాప్టర్ ఉంటుంది,
సో బ్యాలెన్స్ షీట్ అని. సో అందులో ఇవన్నీ మీరు ఇవే చేయాలి, ఈ ఫార్మేట్సే డ్రాఫ్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఫార్మేట్స్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం ఏమున్నాయో. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, లీగల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత దే హ్యావ్ గివెన్ ద లీగల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫర్ ఇన్ఫర్మేషన్. ఆఫర్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు ఏం ఆఫర్ ఇస్తున్నారు పబ్లిక్కి, సెక్యూరిటీస్ ఎంత ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని నెంబర్స్లో ఇస్తున్నారు, ఎంత వాల్యూకి ఇస్తున్నారు, ఆ ఆఫర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత డిస్క్రిప్షన్, ఆ తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్, లాస్ట్లో ఏమి ఇచ్చారు, డిక్లరేషన్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రాస్పెక్టస్. క్లియర్. ఎన్ని పేజెస్ ఉందో తెలుసా, 504 పేజెస్ ఉందండి. ఓకేనా, చదువుతారా ఎప్పుడన్నా ఏంటి, ఎవరైనా చదువుతారా, చదవరు. బట్ కాకపోతే ఏంటండి అంటే కంపెనీ మాత్రం కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి వ్యాలిడ్. ఎందుకంటే ఆ తర్వాత వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అని ఇన్వెస్టర్ ఒకరిని క్వశ్చన్ చేయకూడదు. లేదా మాకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి మీరు మనీ తీసుకున్నారు, ఇప్పుడు వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారని ఇన్వెస్టర్ మీద కూడా మనం కంప్లైంట్ ఇన్వెస్టర్ కంప్లైంట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, సో ఇద్దరు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మేము అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నాం, మా పర్పస్ ఏంటి, అది క్లియర్గా చెప్పాలి. దట్స్ వై దీస్ డాక్యుమెంట్స్ విల్ బి ప్రజెంటెడ్. ఓకేనా, దిస్ ఈస్ ద రియల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం చూద్దాం, థియరిటికల్గా చూద్దాం. మ్యాటర్స్ టు బి స్టేటెడ్. చెప్పండి, ఇప్పుడు వరకు చూసారు కదా మీరు, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి చెప్పండి ప్రాస్పెక్టస్లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, డేట్ ఉండాలా, అసలు ప్రాస్పెక్టస్లో ఏమేమి ఉండాలి చెప్పండి. డేట్ ఉండాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ నెంబర్, సిన్ నెంబర్, ఇంకా రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ, అడ్రసెస్ ఇవ్వాలి, ఇంకా ప్రమోటర్స్ ఎవరు, నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి, ఇంకా ఏదైనా లీగల్ రిలేటెడ్గా ఏదైనా రూల్స్ ఉంటే రికార్డ్ చేయాలి, ఇంకా కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఇవ్వాలి, ఇంకా బ్యాలెన్స్ షీట్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఫండ్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, అదే ఆబ్జెక్ట్ అంటే. నెక్స్ట్ లాస్ట్లో ఏం చేశారండి, ఇంకా వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చేసారు. అదేనా, ఇవన్నీ కూడా ప్రాస్పెక్టస్లో కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం అదే చదువుకోబోతున్నాం. సో మ్యాటర్స్ టు బి స్టేటెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్, సెక్షన్ నెంబర్ 26. ప్రాస్పెక్టస్లో ఎలాంటి మ్యాటర్స్ అనేది మనం యాడ్ చేయాలి చూడండి. ప్రాస్పెక్టస్ షాల్ బి డేటెడ్ అండ్ signed and shall state such information and set out such reports on the financial information. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, ప్రాస్పెక్టస్ ఎలా ఉండాలి, shall be dated. డేట్ ఉందా అండి ఇక్కడ, డేటెడ్ November 13, 2023 ఉందా. ప్రాస్పెక్టస్ మస్ట్ బి డేటెడ్ అండ్ సైన్ కూడా అవ్వాలండి. సైన్ అంటే ఇక్కడ మనకి మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్లో సైన్స్ చేస్తారు చూడండి. ఆథరైజ్డ్ సిగ్నేచర్. సో అహూజా అనే ఒక పర్సన్, డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిక్లరేషన్స్ ఇచ్చి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఇక్కడ సైన్స్ చేస్తారు. వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంటుంది రియల్ ప్రాస్పెక్టస్లో. సో దే విల్ సైన్, డేట్ అండ్ సైన్. అండ్ అలాగే దాంతోపాటుగా ఇంకేం ఉండాలి సార్ అంటే, అండ్ షల్ స్టేట్ సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెట్ అవుట్ సచ్ రిపోర్ట్స్ ఆన్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్ని బేస్ చేసుకొని సెబీ మీకు ఏదైతే రిపోర్ట్స్ యాడ్ చేయమంటారో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో యాడ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ యాడ్ చేశారా, హియర్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి యాడ్ చేశారో చూడండి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో దే యాడెడ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాలెన్స్ షీట్ యాడ్ చేశారు, అదర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, క్యాపిటలైజేషన్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇండెట్నెస్, మేనేజ్మెంట్స్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కండిషన్స్. ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తారని అంటే దీస్ ఆల్ ఆర్ ద రెగ్యులేషన్స్ మేడ్ బై ద సెబీ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఈ రిపోర్ట్స్ అన్నీ కంపల్సరీగా యాడ్ చేయాలి అని. ఆ రిపోర్ట్స్ అన్నీ యాడ్ చేశారు వీళ్ళు. అర్థమవుతుందా, ఆ రిపోర్ట్స్ ఏం యాడ్ చేయాలి ఏంటి అనేది మనకి గైడెన్స్ ఎవరు ఇస్తారండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ ద గైడెన్స్ టు ద సెబీకి ఇస్తుంది ఏమని. సో ఎవరన్నా కంపెనీ పబ్లిక్ నుంచి అమౌంట్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఈ డేటా మీరు కంపల్సరీగా ప్రజెంట్ చేయాలి ప్రాస్పెక్టస్లో. అది ఉందో లేదో చెక్ చేసుకోండి అని సెబీకి గైడ్లైన్స్ ఇస్తుంది. సెబీ గైడ్లైన్స్ కంపల్సరీగా పబ్లిక్ కంపెనీ ఫాలో అవ్వాలి కదా. సో ఇట్ నీడ్స్ టు బి దేర్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ఆ డీటెయిల్స్ అని కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, ప్రొవిజో 2 subsection 1 says the
regulations made by the SEBI in respect of such financial information or the report on the financial information shall apply until the SEBI specifies the information and reports on the financial information. సో సెబీ ఎంతవరకు అయితే చెప్తుందో అంతవరకు కూడా మనం ఆ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తూనే ఉండాలండి, లైక్ సెబీ స్పెసిఫై చేసినట్లుగా. ఆ తర్వాత ఏం చెప్పాలి, నెక్స్ట్ చూడండి ఏంటో, ఏ డిక్లరేషన్ షాల్ బి మేడ్ అఫర్మింగ్ ద కంప్లైన్సెస్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద కంపెనీస్ యాక్ట్ 2013. డిక్లరేషన్స్ ఇచ్చారా, డిక్లరేషన్స్ మెంబర్స్ అందరూ కూడా లాస్ట్లో డిక్లరేషన్స్ ఇచ్చారు. చూడండి ఒకసారి ఇక్కడ దే హావ్ గివెన్ ద డిక్లరేషన్స్. డిక్లరేషన్ ఏమని ఇచ్చారు, వి టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ ఐ హియర్ బై confirm and certify that all the statements, disclosure and undertaking specially made or confirmed in this red herring prospectus in relation to the ourselves as an investor offered shares are true and correct. We assume no responsibility for the other statements, so disclosures made confirm in related to the company any other selling in the red herring. So మనం ఏదైతే రికార్డ్ చేసామో ఆ రికార్డ్ చేసినవన్నీ కూడా ట్రూ టు అవర్ నాలెడ్జ్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాం. అంటే యాజ్ పర్ ద యాక్ట్ మేము అన్నీ కూడా కరెక్ట్గా ప్రిపేర్ చేసాం, అన్నీ కూడా ట్రూ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామని డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. చెప్తానండి మనకి అది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్లో విల్ డిస్కస్ ఇట్, ఓకేనా. సో ఆ తర్వాత చూడండి, ఏ స్టేట్మెంట్ షాల్ ఆల్సో ఇంక్లూడ్ టు ద ఎఫెక్ట్ దట్ నథింగ్ ఇన్ దిస్ ప్రాస్పెక్టస్ ఈజ్ కాంట్రరీ టు ద ప్రొవిజన్స్ ఆఫ్. అలాగే ఒక స్టేట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలండి ప్రాస్పెక్టస్లో. ఏంటండి అంటే మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఎగెనెస్ట్గా లేదు టు ద కంపెనీస్ యాక్ట్కి ఎగెనెస్ట్గా మేము ఏ స్టేట్మెంట్ కూడా రాయలేదు. అలాగే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంటుందండి, సో దీన్ని మనం స్క్రా అంటాం. సో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్కి ఎగెనెస్ట్గా కూడా ఏ స్టేట్మెంట్ రాయలేదు. అలాగే సెబీకి ఎగెనెస్ట్గా కూడా మేము ఏ స్టేట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడ్ అండర్ ద అబౌవ్ దీస్ 3 స్టాట్యూట్స్. సో ఈ 3 స్టాట్యూట్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటికి ఎగెనెస్ట్గా ఏ స్టేట్మెంట్ కూడా ప్రాస్పెక్టస్లో రికార్డ్ చేయలేదు అని కూడా మనం మెన్షన్ చేయాలి. అవుతుందా, అంటే మేము ఏదైతే ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నామో ఆ ప్రాస్పెక్టస్ అంతా కూడా యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్, యాజ్ పర్ ద స్క్రా రెగ్యులేషన్స్, యాజ్ పర్ ద సెబీ రెగ్యులేషన్స్ కానీ మేము ప్రిపేర్ చేసామని యూ నీడ్ టు గివ్ ద డీటెయిల్స్. అండర్స్టూడ్, దట్స్ ఇట్. అవిదండి, దీస్ ఆర్ ద మ్యాటర్స్ టు బి స్టేటెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. మెయిన్ మ్యాటర్స్ ఇవే. కంపల్సరీగా డేట్ ఉండాలి, ఆ తర్వాత సైన్ ఉండాలి, ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది సెబీ ఏదైనా గైడ్లైన్స్ ఇచ్చారా, సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకోండి ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత ఏంటండి, ప్రమోటర్ లైక్ మనకి డిక్లరేషన్స్ ఎవరైతే మెంబర్స్ అందరూ కూడా డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్స్ తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా యాడ్ చేయాలి. మీరు ఏంటి, కంపెనీస్ యాక్ట్కి, స్క్రా అండ్ సెబీకి, ఈ 3 యాక్ట్స్కి ఎగెనెస్ట్గా మీరు ఏ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. యూ రికార్డెడ్ ఆల్ ద స్టేట్మెంట్స్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దీస్ 3 యాక్ట్స్. దీస్ 3 యాక్ట్స్కి తగ్గట్టుగానే మేము ఇన్ఫర్మేషన్ అంతా రికార్డ్ చేసామని క్లియర్గా మెన్షన్ చేయాలి. దీస్ ఆల్ ఆర్ ద మ్యాటర్స్ టు బి స్టేటెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్, ఓకేనా. సో మ్యాచ్ అవుతుందా రియల్ ప్రాస్పెక్టస్కి? దిస్ ఇస్ ద రియల్ ప్రాస్పెక్టస్, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ చూడండి, ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 21 సబ్సెక్షన్ 1 షల్ నాట్ అప్లై. సో నార్మల్గా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఏంటండి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మళ్ళీ అటాచ్ చేయాలని చెప్పుకున్నామా. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యాజ్ పర్ ద సెబీ మీరు ఫైనాన్షియల్ డేటా మొత్తం కూడా ప్రాస్పెక్టస్లో అటాచ్ చేయాలన్నామా. ఆ రూల్ అనేది కొన్ని కంపెనీస్కి అప్లై అవుతుంది. ఎలాంటి టైమ్స్లో అప్లై అవుతుంది అంటే, ఇన్ కేస్ ఈ ప్రాస్పెక్టస్ ఇష్యూ టు ద ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఆర్ ద డిబెంచర్ హోల్డర్స్. రైట్ ఇష్యూ చేస్తున్నాం మనం. రైట్ ఇష్యూ అంటే ఎవరికి చేస్తామండి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కేనా. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, అర్థమవుతుందా. వాళ్ళకి ఆల్రెడీ ఇష్యూ చేసేటప్పుడు మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి ఉంటామా. అండ్ కంపెనీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వెళ్తూనే ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ మీరు ప్రాస్పెక్టస్ రెడీ చేసుకునేటప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యూఆర్ ఎగ్జామ్టెడ్. ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుంది కదా కొంచెం, అర్థమవుతుందా. సో యూ నో నీడ్ టు ఇంక్లూడ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది మళ్ళీ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి ఇయర్ ఆన్ ఇయర్ కంపల్సరీగా యాన్యువల్ డీటెయిల్స్ లైక్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్తుందండి. దట్స్ వై మళ్ళీ మీరు అగైన్గా ప్రాస్పెక్టస్ అని కొత్తగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఈ ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ రిలేటింగ్ టు ద షేర్స్ ఆర్ డిబెంచర్స్ విచ్ ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద యూనిఫామ్ విత్ ద షేర్స్ ఆర్ డిబెంచర్స్ ప్రీవియస్లీ ఇష్యూడ్ అండ్ ఫర్ ద time being dealt in or quoted on a recognized stock exchange.
ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఆల్రెడీ షేర్స్ కోసం ఇష్యూ చేసాం, సేమ్ అలాంటి షేర్సే మళ్ళీ ఇంకోసారి ఆఫర్ చేస్తున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్ అసలు ఎలాంటి చేంజ్ కూడా లేకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ అలాంటి నెంబర్ ఆఫ్ షేర్స్ మళ్ళీ ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి టైంలో కూడా ఆల్రెడీ ఒకసారి ఇష్యూ చేశారు కాబట్టి ఫైనాన్షియల్స్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఈ రెండు సిచ్యువేషన్స్లో యు ఆర్ ఎగ్జెంప్టెడ్. ఈ రెండు సిచ్యువేషన్స్లో యూ నో నీడ్ టు యాడ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, నార్మల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? దీస్ టూ ఆర్ ద ఎక్సెప్షన్స్ అండి టు ది ప్రాస్పెక్టస్. చెక్ చేసుకోండి ఒకసారి. మ్యాటర్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. చదవండి. మ్యాటర్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్లో అసలు ఏ మ్యాటర్స్ ఇంక్లూడ్ చేయాలి ఏంటి? డౌట్ ఉంటే అడగండి ఒకసారి. అంటే ఎగ్జామ్స్ రాస్తున్నారా మీరు ఏమన్నా? కొన్ని ఎగ్జామ్స్ జరిగాయా? లాస్ట్ వీక్ జరిగిందా? ఓకే. ఏ చాప్టర్ రాశారండి? లైక్ కాస్టింగా? 3 సబ్జెక్ట్స్ కూడా రాశారా? ఓకే. అయితే నెక్స్ట్ సండే లా కూడా రాద్దారు. ఓకేనా? లాలో మనకి ఏ చాప్టర్ రాస్తారండి? లైక్ ఫస్ట్ చాప్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ మ్యాటర్స్ ఇన్సిడెంటల్ దట్. ఓకే, క్లియర్. చిన్న చాప్టరే కదా, జస్ట్ ఎంసీక్యూస్ రాయండి చాలు. ఓకేనా? సింపుల్ ఇది. హ్యాపీయా? జస్ట్ ఎంసీక్యూస్. క్వశ్చన్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? క్వశ్చన్ బ్యాంక్స్ కూడా ఇచ్చారా మీకు లాలో? ఓకే. ఐ థింక్ క్వశ్చన్ బ్యాంక్ అంటే మీకు జస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే కదా అందులో? ఆ బుక్ ఇచ్చారా అంతేనా? ఆన్సర్స్ లేవు కదా? ఆన్సర్స్ లేవు కదా? ఓకే. ఓకేనండి, క్లియర్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? మ్యాటర్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. ఏదైనా డౌట్ ఉందా అండి? అర్థమైందా? పర్ఫెక్ట్. ఏంటండి డిక్లరేషన్స్? డిక్లరేషన్స్ అనేది మనకి ఇక్కడ ఎవరైతే ప్రాస్పెక్టస్ రెడీ చేస్తున్నారో ఆఫీసర్స్ ఉంటారు కదా, లైక్ డైరెక్టర్స్ కానీ చైర్పర్సన్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎవరైతే ప్రాస్పెక్టస్ రెడీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్స్ చేస్తారు. నథింగ్ బట్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే చైర్పర్సన్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఆ డైరెక్టర్సే కదా మన ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తుంది. సో అలా ఎవరైతే ప్రాస్పెక్టస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఓకేనా? దట్స్ ఇట్. సో నెక్స్ట్ చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రాస్పెక్టస్. నార్మల్గా ప్రాస్పెక్టస్ మనం ఇష్యూ చేసాం, అది ఎప్పటి నుంచి, లైక్ ఏంటంటే వ్యాలిడిటీ ఎప్పటి నుంచి తీసుకోవాలి? వ్యాలిడిటీ ప్రాస్పెక్టస్ ఎప్పటి నుంచి వ్యాలిడ్ అని తీసుకోవాలండి అంటే, మీరు ఎప్పుడైతే ప్రాస్పెక్టస్లో ఒక డేట్ రాసారా, ప్రాస్పెక్టస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేట్ ఉంది చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక డేట్ ఉందా? November 13th 2023 అని డేట్ ఉందా? యాజ్ ఇట్ ఈస్గా ప్రాస్పెక్టస్లో ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్ నుంచి కూడా ప్రాస్పెక్టస్ అనేది ఎఫెక్టివ్లో ఉన్నట్టుగా మనం అజంప్షన్ తీసుకుంటాం. అవునా? మీరు అందులో ఏ డేట్ అయితే మెన్షన్ చేశారో దట్ ఈస్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్. ఆ డేట్న ప్రాస్పెక్టస్ కూడా పబ్లికేషన్లోకి వచ్చాయని మనం అనుకోవాలి. క్లియర్? చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రాస్పెక్టస్. ది డేట్ ఇండికేటెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్ షల్ డీమ్డ్ టు బి ద డేట్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్. ఫైలింగ్ ఆఫ్ సైన్ విత్ ద కాపీ విత్ ద రిజిస్టర్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, a prospectus shall not be issued unless a signed copy of such prospectus has been delivered to the register for filing. అంటే దీని మీనింగ్ ఏంటని అంటే, ఇప్పుడు మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నామా కాబట్టి ప్రాస్పెక్టస్ అసలు ఎవరికి ఇష్యూ చేస్తాం? పబ్లిక్కి. ఎందుకండి? ఇన్వైటింగ్ ద సెక్యూరిటీస్.
సెక్యూరిటీస్ పర్చేస్ చేయండి అని చెప్పడానికి మనం ఏం ఇష్యూ చేస్తున్నాం, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నాం. ఈ ప్రాస్పెక్టస్ మీరు పబ్లిక్కి ఇష్యూ చేసే ముందుగానే కంపల్సరీగా ఫస్ట్ ఆర్ఓసికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఆర్ఓసికి ఒక కాపీ ఇవ్వాలి. ఫస్ట్ కాపీ నీడ్స్ టు బి గివెన్ టు ద ఆర్ఓసి. ఆర్ఓసికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు పబ్లిక్ ఇవ్వగలరు. మనం ఫంక్షన్స్లో కూడా అంతే కదా, ఫస్ట్ కార్డు మీకే ఇస్తాం సార్ అని తీసుకొచ్చిస్తారా? అంటే ఒక స్పెషల్ పర్సన్లా ట్రీట్ చేస్తున్నామా? ఇక్కడ మనకి ఆర్ఓసి ఎప్పుడు స్పెషలేనండి, అర్థవుతుందా? ఆర్ఓసి ఈజ్ ఎప్పుడు కూడా స్పెషల్ గెస్టే కంపెనీకి. సో కంపల్సరీగా మీరు పబ్లిక్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు గివ్ టు ద ఆర్ఓసి. ఆర్ఓసికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు పబ్లిక్ ఇష్యూ చేయగలరు. డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి పబ్లిక్ ఇష్యూ చేశారంటే యూ విల్ అట్రాక్ట్ విత్ ద పెనాల్టీస్ ఉంటాయి కంపెనీస్కి. సో దట్స్ వై యూ కెనాట్ గో టు ద డైరెక్ట్లీ పబ్లిక్. ఫస్ట్ ఆర్ఓసీకి ఇవ్వాలి. ఆర్ఓసీ అప్డేట్ చేసుకున్న తర్వాత మనం పబ్లిక్ ఇచ్చేస్తాం. ఓకేనా? సో అదే పాయింట్ ఇక్కడ. ఏ ప్రాస్పెక్టస్ చెప్పండి. చెప్పండి. అక్కడ ఏంటండి అంటే సిగ్నేచర్ అనేది మనకి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుందండి. సో ఆల్రెడీ డిజిటల్ సిగ్నేచర్ చేసే పంపిస్తారు వాళ్ళకి పబ్లిక్ ఇచ్చిన డాక్యుమెంట్స్లో. లైక్ ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ సైన్ అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చారంటే కంపల్సరీగా సైన్ అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ మీకు ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ఏంటండి అంటే వీళ్ళందరూ ఆటోమేటికల్గా సిగ్నేచర్ ఇచ్చే వీళ్ళ యొక్క డేటా ప్లస్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు డిజిటల్గా సిగ్నేచర్ చేసినట్లే. ఇన్ రియల్గా సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మనం ఇక్కడ చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను ఆగండి. ఎక్కడండి అంటే నార్మల్గా ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నామో ఇక్కడ చూడండి సైన్డ్ బై ద డైరెక్టర్ ఆఫ్ అవర్ కంపెనీ. సో ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు సైన్ చేస్తారండి. లైక్ ఇక్కడ సైన్డ్ బై ద డైరెక్టర్ ఆఫ్ అవర్ కంపెనీ అంటే సింపుల్గా ఇక్కడ ఏంటండి వీళ్ళు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మెన్షన్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నిటికి కూడా వాళ్ళు ప్రాపర్ డిక్లరేషన్ ఇవ్వడం అంటే ఏంటి, మీ అథారిటీ ఇవ్వడం అంటే సైన్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మీకు ఇష్యూ చేసినప్పుడు ఏంటండి అంటే మీకు ఇష్యూ చేసినప్పుడు ఏంటి, అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ సిగ్నేచర్ చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్లో కూడా మనకి డిజిటల్ సిగ్నేచర్ చేసామని చెప్పరు. జస్ట్ లైక్ దే విల్ మెన్షన్ లైక్ ఇది అది ఇక్కడ సైన్డ్ బై ద డైరెక్టర్ అంటే అది మీకు తెలియట్లేదు ఎందుకు, అది ఆల్రెడీ డిజిటల్ సిగ్నేచర్ అది. దట్స్ వై దే డిడెంట్ మీకు అది ప్రాపర్ వేలో కనిపించట్లేదు. బట్ ఇట్ ఈస్ సైన్డ్ బై ద డైరెక్టర్స్ అందరూ కూడా డిజిటల్గా సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇట్ ఈస్ వ్యాలిడ్ అవుతుంది. డిక్లరేషన్ అంటే అదే. డిక్లరేషన్ అంటే మీ అథెంటికేషన్ ఇవ్వడం. సో అథెంటికేషన్ ఇవ్వడం అంటే ఇక్కడ క్లియర్గా రాసారా, సైన్డ్ బై ద డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ అంటే దాని మీనింగ్ అదేనండి, వాళ్ళు ఆల్రెడీ సైన్ చేసినట్లే. అర్థమవుతుందా? సో అది మీకు క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం అంటే ఆ సైన్ కాపీ అనేది మీకు కనిపించదు, ఎందుకంటే వాళ్ళు రియల్గా హ్యాండ్ రిటర్న్గా సైన్ చేయట్లేదు. బికాస్ ఇప్పుడు ఎవరు కూడా అలా చేయట్లేదు కదండి. మ్యాక్సిమం అథెంటికేషన్స్ అన్ని కూడా మనకి డిజిటల్ సిగ్నేచర్స్ అయిపోతాయి. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటో తెలుసా, డిఎస్సి అని ఉంటుంది తెలుసా, ఒక చిన్న కాపీ ఒక పెన్ డ్రైవ్లో కాపీ లా ఉంటుందండి అది. ప్రాస్పెక్టస్లో అలా ఇవ్వట్లేదు మనకి. ఇక్కడ ఏంటంటే లైక్ కంపెనీ టు కంపెనీ ఫాలో అవుతూ డిఫరెంట్గా ఉంటారు. సో మనకు కొన్ని కంపెనీస్లో ఎస్డి అని చెప్పేసి బ్రాకెట్స్ ఇస్తారు, ఎస్డి అని చెప్పేస్తారు, బ్రాకెట్స్ ఇచ్చేస్తారు. అక్కడ ఆల్రెడీ సైన్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కంపెనీస్లో డైరెక్ట్గా సైన్డ్ బై ద మెంబర్స్ అని రాసేస్తూ ఉంటారు. సో అది కంపల్సరీగా లైక్ ఆ డీటెయిల్స్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపించాలని ఏం లేదండి. సరే వాళ్ళు అక్కడ ప్రాపర్ వేలో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దట్ ఈస్ ద వ్యాలిడ్ థింగ్. ఓకేనా? నార్మల్గా మనకి డిజిటల్ సిగ్నేచర్ అంటే ఎలా ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్ అంటే తెలుసా అండి, ఎలా ఏంటి తెలుసు చెప్పండి ఏంటండి? ఎగ్జాక్ట్లీ.
సో మీరు ఏంటండి అంటే ఒక డాక్యుమెంట్ మీద యూ నో నీడ్ టు సైన్ ఇట్ మాన్యువల్గా సైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటండి అంటే వీళ్ళు అప్లోడ్ మనకి ఆల్రెడీ మనకు ఒక సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం ఒక అప్రూవల్ తీసుకుంటాం. ఒక కాపీ ఉంటుంది మన దగ్గర. లైక్ ఒక పెన్ డ్రైవ్ లాగా ఒక కాపీ ఉంటుందండి. అందులో ఆ పెన్ డ్రైవ్ కాపీ రావాలంటే మీరు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఫైల్ చేసి మీ సిగ్నేచర్స్ అవన్నీ ఇస్తారు అక్కడ. సో ఆ పెన్ డ్రైవ్ కాపీ తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తూ ఉంటామో ఆటోమేటికల్గా డాక్యుమెంట్స్ మీద మన సైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? దాన్ని మనం డిజిటల్ సిగ్నేచర్ అంటాం. సో ఇలా వీళ్ళు ఆల్రెడీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ప్రాస్పెక్టస్ ఫాలో అవుతున్నామో ఇన్ రియల్గా ప్రాస్పెక్టస్ అన్నీ కూడా ఫిజికల్గా ఎవరు మెయింటైన్ చేయరండి. ఎందుకు 500 పేజెస్ మీకు ప్రింట్ చేసి ఇస్తారు మీరు అడిగితే. ఎవరు అడిగితే వాళ్ళకి ప్రాస్పెక్టస్ ఇవ్వాలి. సో ప్రాస్పెక్టస్ ఇవ్వాలంటే 500 పేజెస్ మీకు ప్రింట్ చేసుకుంటూ ఇస్తారా? అప్పుడు వాళ్ళకి బిజినెస్ ఆపేసి ప్రింటింగ్ షాప్ పెట్టుకోవాలి. అంతే కదా? ఎందుకండి ప్రింటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతమందికని ఇస్తారు? బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై ప్రాస్పెక్టస్ అంతా కూడా మనకి ఎలా రన్ అవుతుంది? ఒక డిజిటల్గా ఒక సాఫ్ట్ కాపీసే సబ్మిట్ చేస్తారు. మీరు అడిగినా కానీ మీకు సాఫ్ట్ కాపీస్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్స్ వై మనకి ఎవ్రీథింగ్ విల్ బి డిజిటల్గానే ఉంటుంది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ అంటే ఏ డేట్ చెప్పాను? మనకి ఏదైతే ప్రాస్పెక్టస్లో డేట్ మెన్షన్ చేశారో దట్ ఈస్ ద డేట్ ఇట్ విల్ బి అజ్యూమ్డ్ దట్ ప్రాస్పెక్టస్ ఈజ్ పబ్లిష్డ్. అండ్ ఒకవేళ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ ఎవరికి ఇష్యూ చేయాలండి? ఆర్ఓసికి ఇష్యూ చేయాలి. ఆ తర్వాత మాత్రమే పబ్లిక్ ఇష్యూ చేయాలి. సచ్ కాపీ షాల్ బి సైన్డ్ బై ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ నేమ్డ్ యాజ్ ద ఐదర్ డైరెక్టర్ ఆర్ ప్రపోజ్డ్ డైరెక్టర్ ఇన్ సచ్ ప్రాస్పెక్టస్. అర్థమైందా ఎవరు సైన్ చేయాలో? ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ నేమ్డ్ యాజ్ ఐదర్ డైరెక్టర్ అని ఎవరికైతే నేమ్ ఇచ్చామో ఆ డైరెక్టర్ అందరూ కూడా సైన్ చేయాలి. ఆర్ ప్రపోజ్డ్ డైరెక్టర్ లేదా వేరే పర్సన్ మనం డైరెక్టర్ కింద అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ పర్సన్స్ కూడా అపాయింట్ చేయాలి. ఇన్ సచ్ ప్రాస్పెక్టస్ డ్యూలీ ఆథరైజ్డ్ అటార్నీ కెన్ సైన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ. ఈ లైన్ మీనింగ్ ఏంటండి అంటే డ్యూలీ ఆథరైజ్డ్ అటార్నీ కెన్ సైన్ ద రిప్రజెంటేటివ్ కెపాసిటీ. ఒకవేళ డైరెక్టర్ అవైలబుల్గా లేకపోతే అతను ఒక పర్సన్ని ఆథరైజ్డ్ పర్సన్ అపాయింట్ చేసి అతని ద్వారా కూడా సిగ్నేచర్ అనేది తీసుకోవచ్చు. బట్ సైన్ ఈజ్ మ్యాండేటరీ. అదవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే డైరెక్టర్ పాసిబుల్ లేదండి, అతను సైన్ చేయడానికి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ద సిగ్నేచర్. దట్స్ వై అతను ఒక పర్సన్ని ఆథరైజ్డ్ వేలో అపాయింట్ చేయాలి. అందరి దగ్గర మెంబర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈజ్ ఏ ఆథరైజ్డ్ ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అని చెప్పి అతని ద్వారా కూడా సైన్ అనేది చేయొచ్చు. బట్ సైన్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఏమని చెప్తున్నాను? ఏ ప్రాస్పెక్టస్ షల్ బి సచ్ కాపీ షల్ బి సైన్డ్ బై ఎవ్రీ పర్సన్. కంపల్సరీగా ఎవ్రీ పర్సన్ డైరెక్టర్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైన్ చేయాల్సిందే. ఓకేనా? ఇస్ ద థింగ్. ఒకసారి ఎగ్జాంపుల్ చదవండి. సారిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది లీడింగ్ ఫిన్టెక్ కంపెనీ హ్యాస్ టు ఫ్లై టు డావోస్ టు అటెండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్. సో ఫారెన్ వెళ్ళిపోతున్నారండి. వైల్ ద కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ ఇంటెండ్ టు ఫైల్ ఏ కాపీ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ విత్ ద రిజిస్టర్ అప్కమింగ్. తను లైక్ సారిక ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఫారెన్కి, వెళ్ళిన వెంటనే కంపెనీ సెక్రటరీ గుర్తొచ్చింది. ఏమనండి? ప్రాస్పెక్టస్ రెడీ చేసాం, సో డైరెక్టర్ సారికది సైన్ తీసుకోవాలండి, సో యూ నీడ్ టు మేక్ ద సైన్ అండి అని చెప్పారు. ఎందుకు సైన్ కావాలి? ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. మనం ఆర్ఓసికి సబ్మిట్ చేయాలంటే సిగ్నేచర్స్ కావాలి. బట్ ఇప్పుడు మిస్ సారిక అవైలబుల్గా ఉన్నారా? ఈజ్ నాట్ అవైలబుల్. దెన్ వైల్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ ఇంటెండ్ టు ఫైల్ ద మిస్ సారిక ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్. ఒక రైటింగ్లో ఆథరైజేషన్ ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు? మిస్టర్ గౌతమ్ ఫర్ సైనింగ్ ఆఫ్ సచ్ కాపీ ఆన్ హర్ బిహాఫ్. తన తరపున మిస్టర్ గౌతమ్ విల్ బీ డూయింగ్ ద సైన్ అని ఒక ఆథరైజేషన్ లెటర్ ఇచ్చేశారు. ఇది వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్. దట్స్ ఇట్. చూడండి, డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ విత్ ద రిజిస్టర్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ సో ఇలా ఏదైతే ఇచ్చారో మిస్టర్ గౌతమ్ ఏదైతే సైన్ చేశారో దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. చదువుతుందా? సో బికాస్ మనం ఆల్రెడీ చదువుకున్నాం ఏంటి? ప్యూలీ ఆథరైజ్డ్ అటార్నీ కెన్ సైన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ. రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఒక ఆథరైజ్డ్ పర్సన్ కూడా సైన్ చేయగలరు. సో ఇక్కడ మనకి మిస్టర్ గౌతమ్ ఎవరైతే ఉన్నారో ఈ కెన్ సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్ సారిక. ఓకేనా? ఎందుకు సార్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ప్రాస్పెక్టస్ విత్ ద రిజిస్టర్ ఇంపార్టెంట్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ ఫర్ ఇష్యూ డిస్కస్డ్ అండర్ సెక్షన్ 26 సబ్సెక్షన్ 8. ఆ డేట్ అనేది అంత ఇంపార్టెంటా సార్? ఎందుకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంత ఇంపార్టెంటా అని ఎందుకు అడుగుతున్నారండి అంటే, ఎందుకు మనం ఇంత చదువుకుంటున్నాం డేట్ గురించి అంటే, ఈ ప్రాస్పెక్టస్ మనం ఏదైతే చదువుకుంటున్నామో ఈ ప్రాస్పెక్టస్కి వ్యాలిడిటీ ఉంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేట్ తెలియాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలియాలా? అంతే కదండి. ఒక ప్రోడక్ట్ ఏదైనా మనం పర్చేస్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 6 months అంటారు. వ్యాలిడ్ ఫర్ 6 months అంటే అదొకటి రాస్తే సరిపోతుందా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవ్వాలా? అప్పుడే మనకు తెలుస్తుంది ఏంటి? ఆ ఎక్స్పైరీ డేట్ తెలుస్తుంది. సో దట్స్ వై ప్రాస్పెక్టస్ కూడా ఏంటి? ఎక్స్పైరీ డేట్ ఉంది. దట్స్ వై మనకి ఏం తెలియాలి?
పబ్లికేషన్ డేట్ తెలియాలి. ఓకేనా, దట్స్ మనం చదువుకుంటాం. సో అది చదువుదామండి. చూడండి, వ్యాలిడిటీ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ ఫర్ ఇష్యూ సబ్సెక్షన్ 8. A prospectus is considered to be valid for issue only if 90 days has not been lapsed from the date on which the copy thereof is delivered to the registrar under section 25 subsection 4. అంటే ప్రాస్పెక్టస్ యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? మీరు ఎప్పుడైతే ఆర్ఓసికి డాక్యుమెంట్ పంపించారో అక్కడ నుంచి 90 డేస్ వరకు మాత్రమే ప్రాస్పెక్టస్ విల్ బి వ్యాలిడ్. చూద్దా? సో the date of issue is important for many reasons. One of them is the value of securities keeps changing. If 90 days has expired after filing of the prospectus, మీరు ఎప్పుడైతే డేట్ మెన్షన్ చేసి ప్రాస్పెక్టస్కి రిజిస్టర్కి ఇస్తారో అక్కడ నుంచి 90 డేస్ కనుక ఎక్సిడ్ అయిపోతాయి, ఎక్సిడ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ ప్రాస్పెక్టస్ పబ్లిక్ ఇచ్చి అమౌంట్ రైస్ చేస్తున్నారా, కంపెనీ విల్ బి లైబుల్ ఫర్ ది పెనాల్టీస్. ఓకేనా? సో అంటే అంతే కదా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఫుడ్ కన్జంప్షన్ చేస్తామండి, అవ్వదు కదా. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో యూ విల్ బి లైక్ ఏంటి, ఒకవేళ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కనుక మీరు సేల్ చేస్తున్నా కానీ ఎవరన్నా, మీరు కూడా అంతే లైక్ వాళ్ళకి డ్యామేజెస్ అడగచ్చు, లైక్ మీరు ఏదైనా కేసు ఫైల్ చేయొచ్చు. ఓకేనా? ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మీరు ఏదైనా కన్జంప్షన్ చేస్తారండి, హెల్త్ ఇష్యూ వచ్చింది, అడగొచ్చు. సో ఇలా ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినవి మీరు సేల్ చేస్తున్నారని కానీ, లేకపోతే ఆ డేటు చేంజ్ చేసి మీకు ఇస్తున్నారు, అలా ఏదైనా జరిగినా కానీ ఇట్ విల్ బి లైక్ కేసు పెనాల్టీస్, మీరు డ్యామేజెస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కంపెనీలో కూడా ఏంటండి అంటే 90 డేస్ తర్వాత క్రాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ డాక్యుమెంట్ కనుక ఇంకా ఇష్యూ చేసి అమౌంట్ రైస్ చేస్తున్నారంటే దెన్ ఆల్సో కంపెనీకి లైబిల్ పెనాల్టీ అనేది ఛార్జ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, వ్యాలిడిటీ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ 90 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్. సో డేట్ ఆఫ్ ఫైలింగ్ అంటే నథింగ్ బట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ విల్ బి అజ్యూమ్డ్ యాజ్, లైక్ మనకి డేట్ ఏదైతే మనం మెన్షన్ చేసామో దాన్ని డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటాం. అదే డేట్ ఆర్ఓసి కూడా మనం మెన్షన్ ఇచ్చినట్లుగా మనం అజంప్షన్ తీసుకుంటాం. ఓకేనా? సో మనం ఎప్పుడైతే రిజిస్ట్రార్కి ఫైల్ చేస్తామో అక్కడ నుంచి 90 డేస్ వరకు మాత్రమే ఈ ప్రాస్పెక్టస్ వ్యాలిడ్ అవుతాయి. 91st డే ఏదైతే 91st ఏదైతే డే వస్తుందో ఆ డేన ప్రాస్పెక్టస్ యొక్క వ్యాలిడిటీ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మరి ఎలా సార్, మరి ఏం చేయాలి? 90 డేస్లో యూజ్ చేసుకోవాలి. 91st డే తర్వాత అయితే మళ్ళీ డ్యూగా ప్రాస్పెక్టస్ మళ్ళీ డ్రాఫ్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ ప్రాస్పెక్టస్ రాయండి, మళ్ళీ ఆర్ఓసీకి ఇవ్వండి, మళ్ళీ పబ్లిక్కి ఇవ్వండి. అవుతుందా? అంటే ఇదంతా జరగకుండా ఉండాలంటే వితిన్ 90 డేస్లో మీరు ఏదైతే అమౌంట్ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అంతా కూడా వితిన్ 90 డేస్లో పబ్లిక్ నుంచి తెచ్చేసుకున్నారనుకోండి, ప్రాస్పెక్టస్ అయిపోతుంది ఇంకా. అవుతుందా? దట్స్ ఇట్. సో ఏ ప్రాస్పెక్టస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వ్యాలిడ్ అవ్వాలంటే ఓన్లీ ఇఫ్ 90 డేస్ హ్యాస్ బిన్ నాట్ lapsed ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద కాపీ thereof is delivered to the register. ద డేట్ ఆఫ్ ఇష్యూ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెనీ రీజన్స్. ఎందుకు ఇంత టైం పీరియడ్ ఇచ్చారో తెలుసా? 90 డేస్ ఎందుకు ఇచ్చారు? లైఫ్ టైం ఇవ్వచ్చు కదా వ్యాలిడిటీ. ఎందుకండి అంటే టైం టు టైం వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీస్ చేంజ్ అవుతాయా? వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీస్ మనం ఏదైతే షేర్స్ అనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూ డే టు డే చేంజ్ అవుతుందండి. డే టు డే చేంజ్ అవుతుంది, మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది, మల్టిపుల్ థింగ్స్ విల్ బి చేంజ్. సో దట్స్ వై మీకు మ్యాక్సిమం టైం అలో చేస్తుంది 90 డేసే. ఆ 90 డేస్ క్రాస్ అయితే మళ్ళీ మీరు ఫ్రెష్గా ఆ రోజున మళ్ళీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ప్రకారంగా మీరు రికార్డ్ చేసుకోవాలి. బికాస్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్, మార్కెట్లో ప్రతిదీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ యొక్క ప్రైజెస్ చేంజ్ అవుతాయి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. సో అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ఇచ్చి మీరు అమౌంట్ అడగకూడదు, న్యూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ యొక్క కాన్సెప్ట్తోనే మనకి ఇక్కడ 90 డేస్ లిమిట్ అనేది ఇచ్చారు. ఓకేనా? దట్స్ ఇట్. అర్థమైందండి? వ్యాలిడిటీ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ ఫర్ ఇష్యూ. ఈ ప్రాస్పెక్టస్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ కంట్రవెన్షన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సెక్షన్ 26. అంటే 90 డేస్ క్రాస్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసామనుకోండి, ద కంపెనీ అలాగే ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ నోయింగ్లీ ఏ పార్టీ టు ద ఇష్యూ ఆఫ్ సచ్ ప్రాస్పెక్టస్ షల్ బి పనిషబుల్ విత్ ఫైన్ ఆఫ్ 50,000 to 3 lakhs. ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ విల్ బి లైబుల్. ఒకవేళ మీరు ప్రాస్పెక్టస్ అలా ఇష్యూ చేస్తారంటే కంపెనీకి లైబిలిటీ ఉంటుంది. కంపెనీతో పాటుగా ఆ కంపెనీలో ఎవరైతే అలా ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారో, డిక్లరేషన్స్ ఇచ్చారో డైరెక్టర్స్ అందరూ కూడా, ఆ డైరెక్టర్స్ అందరికీ కూడా ఈచ్ డైరెక్టర్కి 50,000 నుంచి 3 lakhs వరకు కూడా పెనాల్టీ ఛార్జ్ అవుతుంది. ఈచ్ డైరెక్టర్కి అండ్ టోటల్ కంపెనీ కూడా ఛార్జ్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, లైక్ దట్ ఈస్ అగెనిస్ట్ టు ద రూల్స్కి అగెనిస్ట్గా మనం వర్క్ చేసినట్లే దట్స్ వై డ్యామేజెస్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకేనండి? అర్థమవుతుందా? చదవండి ఎగ్జాంపుల్. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ చదవండి.
కరెక్ట్ వ్యాలిడా కాదా చెప్పండి. వాళ్ళు ఏదైతే చేశారో అది వ్యాలిడా కాదా చెప్పండి. ఓకేనా, చదివేశారా చెప్పండి. ఎగరెస్ట్ది ప్రొవిజన్స్కి ఎగరెస్ట్గా చేశారా చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరైతే? ఇప్పుడు ఏం చేయాలండి? వాళ్ళని పెనాల్టీ చార్జ్ చేయాలి. సో ఏం చేశారు? ఎగరెస్ట్గా ప్రొవిజన్స్ అంటే ఏం చేశారు? ఫస్ట్ ఎవరికి ఫైల్ చేయాలి? ఆర్ఓసీకి ఫైల్ చేయాలి. వాళ్ళు ఫైల్ చేశారా? ఫైల్ చేయలేదు. సో ఆర్ఓసీకి ఫైల్ చేయాలి. వాళ్ళ ఆర్ఓసీకి ఫైల్ చేయకుండా యూ కెనాట్ గో టు ద పబ్లిక్ ఇష్యూ. సింపుల్, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇన్ ద గివెన్ కేస్ company has issued a prospectus in violation of the provisions of section 26, hence company as well as the person who is knowingly a party to this will be punishable under the penalty సేమ్ పెనాల్టీ మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ పెనాల్టీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్. ఇంతవరకు ఓకేనండి, క్లియర్. సో ప్రాస్పెక్టస్ అంటే ఏంటో డెఫినేషన్ చెక్ చేసాం మనం. ఆ తర్వాత we started with the matters to be added in the prospectus. గుర్తున్నాయా? ఏమేమి యాడ్ చేయాలండి ప్రాస్పెక్టస్లో? ఏ మ్యాటర్స్ ఉండాలి? డేట్ ఉండాలి, సైన్స్ ఉండాలి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ సెబీ, అండ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమనండి? విచ్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ టు ది కంపెనీస్ యాక్ట్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్, సెబీ. ఈ 3 యాక్ట్స్కి కూడా అగెయిన్స్ట్గా ఏ స్టేట్మెంట్ కూడా లేదు అని మీరు మెన్షన్ చేయాలి. సో ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిక్లరేషన్స్ తీసుకోవాలి మెంబర్స్ దగ్గర నుంచి. దీస్ ఆర్ ద థింగ్స్ నీడెడ్ టు బి యాడెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం చదువుకున్నామండి? డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ప్రాస్పెక్టస్లో దాన్ని మనం డేట్ ఆఫ్ పబ్లికేషన్ కింద కూడా అజంప్షన్ తీసుకుంటాం. సో అలాగే ఏదైనా వ్యాలిడిటీ ఉందా ప్రాస్పెక్టస్కి? ఎస్, వ్యాలిడిటీ ఉంది. ఎలా కౌంట్ చేయాలి మనం? 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ టు ద రిజిస్టర్కి మీరు ఎప్పుడైతే ఫైల్ చేశారో అక్కడ నుంచి 90 days వరకు మాత్రమే ప్రాస్పెక్టస్ వ్యాలిడ్ అవుతాయి. 90 days తర్వాత మళ్ళీ 90 days తర్వాత కూడా మనం ఇష్యూ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఫ్రెష్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. మళ్ళీ ఫ్రెష్ ప్రాస్పెక్టస్ డ్రాఫ్ట్ చేయండి, ఆర్ఓసీకి పంపించండి, ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ ఇష్యూ చేయండి. దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్. సో కంపల్సరీగా ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలండి? ఆర్ఓసీకి ఇవ్వాలి. హీజ్ ఏ స్పెషల్ గెస్ట్ టు ద కంపెనీ. ఫస్ట్ అతనికి ఇవ్వండి, ఆ తర్వాత పబ్లిక్ ఇవ్వండి. దట్స్ ఇట్. అర్థమైందా ఇంతవరకు? ఓకేనండి. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కండిషన్ ఇన్ రిగార్డ్ టు ద ఎక్స్పర్ట్ స్టేట్మెంట్. ఒకవేళ ప్రాస్పెక్టస్లో ఏదైనా ఎక్స్పర్ట్ యొక్క స్టేట్మెంట్ ఉంటే వాటి రిలేటెడ్గా కండిషన్స్ ఏంటనేది చదువుదాం. బిఫోర్ దట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక ఎగ్జామ్ రాశారండి, 100 marks ఎగ్జామ్ రాశారు. ఆ వాల్యూషన్ ఎవరు చేస్తున్నారండి అంటే ఎగ్జాక్ట్గా మీ ఫ్రెండే చేస్తున్నారు వాల్యూషన్. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జామ్ రాశారు, బట్ కాకపోతే ఇండిపెండెంట్ వాల్యూషనర్ ఎవరో తెలియదు మీకు. సో ఇండిపెండెంట్ వాల్యూషన్ చేశారు, మార్క్స్ వచ్చాయి. 2 కేసెస్లో కూడా మార్క్స్ వచ్చాయి. చెప్పండి, మీ పేరెంట్స్ ఎవరు వాల్యూషన్ చేసిన వాటి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది? బయట వాల్యూషనర్ చేసిందా, మీ ఫ్రెండ్ వాల్యూషన్ చేసిందా? అవుట్ సైడ్ పర్సనేనా? ఎందుకండి? ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్, అంతే కదా? అవునా కదా? ఫ్రెండ్ అంటే ఏంటి? కంపల్సరీగా ఏం చేస్తారు? మార్క్స్ వేస్తారు. అక్కడ ఏమి రాకపోయినా కానీ అతను రాసిన మార్క్స్ వేస్తారు. అవునా కదా? అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందా మీ పేరెంట్స్కి? మీరు చెప్పారు లైక్ మమ్మీ ఇదిగోండి 100కి 90 వచ్చాయని చెప్పారు, కానీ వాల్యుయేషన్ చేసి మా ఫ్రెండ్ అని చెప్పారు. మీనింగ్ ఉందా? 90 మార్క్స్ వచ్చినా కానీ ఏదైనా హ్యాపీ ఫీల్ అవుతారా? అవరు. ఎందుకండి? వాల్యుయేషన్ చేసిన పర్సన్ మీద కాన్ఫిడెన్స్ అంత ఉంటుంది. అవునా కదా? ఉంటుంది కదా? అదే మీరు 100కి 50 మార్క్స్ వచ్చాయి, ఇలా బయట లైక్ రియల్ ఎగ్జామ్ జరిగింది, వాల్యుయేషన్ వాల్యూ చేశారు, 50 మార్క్స్ వచ్చాయంటే అదొక కాన్ఫిడెన్స్. 50 మార్క్స్ కూడా కరెక్ట్ మార్క్స్ అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే ఫ్రెండ్ 100కి 99 తీసుకొచ్చినా కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. అవునా కదా? అంటే ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుందా? డిఫరెన్స్ ఏంటి? ఫ్రెండ్ అంటే హీ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ పర్సన్ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ వాల్యుయేషన్ చేయకపోవచ్చు. అదే అవుట్ సైడ్ పర్సన్ అయితే కంపల్సరీగా వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే కంపెనీలో కూడా ఏంటండి అంటే
కంపెనీలో కూడా ఏంటండి అంటే మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఇస్తున్నారా, ఏదైనా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఒక డిక్లరేషన్, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెక్టస్ ఇచ్చాం మీకు, ఆ ప్రాస్పెక్టస్లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలా, బ్యాలెన్స్ షీట్, P&L ఇవన్నీ ఇవ్వాలా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటండి అంటే అవన్నీ చెక్ చేశారు, ఒక ఆడిటర్ చెక్ చేశారు. ఆడిటర్ చెక్ చేసి నేను ఇవన్నీ చెక్ చేశాను, ఐఎమ్ ఇండిపెండెంట్ టు ద కంపెనీ, అంతా కూడా కరెక్ట్గానే ఉంది అని చెప్పారండి. ఆ స్టేట్మెంట్ ఇస్తే ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా? ఎస్, కంపెనీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రాడ్ అయితే కాదు, ఒక ఆడిటర్ ఉన్నారు, ఆడిటర్ నేమ్ ఉంది, మెంబర్షిప్ నెంబర్ ఉంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో అతను డిక్లరేషన్ కూడా ఇచ్చారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయని. ఆడిటర్ ఎక్స్పర్టే కదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. లేదా ఏదైనా ప్రాజెక్ట్ గురించి తీసుకుంటున్నారు, ఒక ఇంజనీర్ యొక్క రిపోర్ట్, ఒక ఇంజనీర్ ఉన్నారు, ఆ ఇంజనీర్ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నాం మనం. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇన్వెస్టర్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందా? లేదా డైరెక్టర్సే రాస్తారు, ఇది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కరెక్టే, ఇది ప్రాజెక్ట్, ఇదంతా కరెక్టే, డైరెక్టర్సే రాసేస్తున్నారండి. కాన్ఫిడెన్స్ వస్తుందా మీకు? ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరు. ఎందుకు? డైరెక్టర్స్ వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకోవడం ఏంటండి, ఎలాగే ఎంతైనా చెప్పుకుంటారు, అవునా కదా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే మనం ఒక ఎక్స్పర్ట్ని ఇన్వాల్వ్ చేస్తే ఇన్వెస్టర్స్ విల్ ఫీల్ ద కాన్ఫిడెంట్, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆటోమేటికల్గా ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్, ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అవునా కదా? సేమ్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ వాల్యుయేషన్. వాల్యుయేషన్ అదేనా? ఫ్రెండ్ ఫ్రెండ్ వాల్యుయేషన్ చేస్తే కాన్ఫిడెన్స్ ఉంటుందా మీకు? అంటే కంపెనీనే రికార్డ్ చేసుకుంటే దేర్ ఈస్ నో యూస్. దట్స్ వై కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయండి అంటే ఒక ఎక్స్పర్ట్, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇండిపెండెంట్ ద కంపెనీకి ఎలాంటి రిలేషన్ కూడా ఉండకూడదు, అసలు కంపెనీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, కంపెనీ ఫార్మేషన్లో వాళ్ళ మెంబర్స్ అయి ఉండకూడదు, డైరెక్టర్స్ అయి ఉండకూడదు, కంపెనీకి ఎలాంటి రిలేషన్ లేని ఒక పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్స్ ఇచ్చి ఇదిగోండి సార్ చెక్ చేయండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేయండి, వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసి అతను ఒక సైన్ చేసి ఇస్తారు, ఎస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉందా మీకు? ఎగ్జాక్ట్లీ, దాన్నే మనం ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ అంటామండి. అంటే ప్రాస్పెక్టస్లో దెర్ మే బీ సమ్ ఎక్స్పర్ట్ స్టేట్మెంట్స్ ఆల్సో, వాటి రిలేటెడ్ కండిషన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చదవబోతుంది. అర్థమైందా? సింపుల్. చూడండి, ఏ ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 26(1) shall not include a statement purporting to be made by an expert if any of the following conditions met. మనం ఏం చెప్పాం, ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఉంటే ఆ ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం చెప్పుకోయే కండిషన్స్లో ఏ కండిషన్ ఉన్నా కానీ ఎక్స్పర్ట్ యొక్క స్టేట్మెంట్ తీసేయాలి ప్రాస్పెక్టస్ నుంచి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, డిఫరెంట్ ఆపోజిట్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు నార్మల్గా ప్రాస్పెక్టస్లో ఎక్స్పర్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టేకెన్ హియర్, ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా చూడండి ఏమి ఇచ్చారండి, పిఎస్ఆర్ అండ్ కంపెనీ లిమిటెడ్, కంపెనీ LLP చార్టెడ్ అకౌంటెంట్స్, ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఆన్ ద రీస్టేటెడ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారా? మేము ఇండిపెండెంట్, ఏదైతే మీకు బ్యాలెన్స్ షీట్ ఇచ్చామో ఆ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా మేము ఇండిపెండెంట్గా వాల్యుయేషన్ చేసామని ఇచ్చారు. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ ఎగ్జామిన్ ద అటాచ్డ్ ద రీస్టేటెడ్, మేమంతా ఎగ్జామిన్ చేసాం, సో ఇవన్నీ ట్రూ టు అవర్ నాలెడ్జ్, సో ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చేసేసి, సో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి, దే హ్యావ్ గివెన్ దేర్ మెంబర్షిప్ నెంబర్ ఇచ్చేసి, సో దే హ్యావ్ గివెన్ దే సిగ్నేచర్స్. అర్థమైందండి? అంటే ఇది ఎక్స్పర్ట్ స్టేట్మెంటా కాదా? నార్మల్గా అయితే ప్రాస్పెక్టస్లో ఎక్స్పర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అలాంటి కండిషన్స్లో మాత్రం ఎక్స్పర్ట్ స్టేట్మెంట్, ఇప్పుడు ఇది ఇక్కడ ఒక కాపీ ఇచ్చారా, ఒక 2 pages కాపీ ఉంది, ఇది ఈ 2 pages కాపీ తీసేయాలి, యాడ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడు యాడ్ చేయకూడదు సార్ అంటే జాగ్రత్తగా చూడండి, ఎప్పుడు యాడ్ చేయకూడదు సార్ అంటే ఇఫ్ హీ ఈజ్ ఎంగేజ్డ్ ఆర్ ఇంటెండెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కంపెనీ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ, మేనేజ్మెంట్ టీంలో అతను కూడా ఒక మెంబర్, లేదా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అతను కూడా కంపెనీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేశారు, ఆ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు నమ్ముతారా? నమ్మకూడదు కదా. దట్స్ వై ఆ పర్సన్ని మనం ఎక్స్పర్ట్ కింద ట్రీట్ చేసి ఇలా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ పేజెస్ రిమూవ్ చేసేయండి. అప్పుడే కదా ఇన్వెస్టర్స్కి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అప్పుడే కదా ఇన్వెస్టర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. మీ పేరెంట్స్ చెప్పాలండి, లైక్ ఈ వాల్యుయేషన్ కాదు ఫ్రెండ్ చేశారని చెప్పాలి, అదర్వైజ్ పేరెంట్స్కి ఏముంటుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయా? అచ్చా 100కి 99 వచ్చాయంటే సో ఫైనల్ ఎగ్జామ్లో మినిమం 90 వచ్చేస్తాయి, ఎక్స్పెక్టేషన్ ఉంటుందా లేదా? ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ కానీ వాల్యుయేషన్ చేసి చెప్పలేదు కదా మీరు. సో దట్స్ వై మీరు ఒకవేళ ఎక్స్పర్ట్ కనుక వాల్యుయేషన్ చేయకపోతే ఆ స్టేట్మెంట్ తీసేయాలి.
వాల్యుయేషన్ కాదు మమ్మీ, లైక్ ఇది మా ఫ్రెండ్ చేసిందే, సో మీరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేయాలి. అలాగే మనం ఇన్వెస్టర్స్ కూడా ఒక ప్రాస్పెక్టస్ ఇచ్చేటప్పుడు ఎక్స్పర్ట్ కనుక మీ కంపెనీలో ఒక పార్ట్ అనుకోండి, మేనేజ్మెంట్ టీంలో కూడా ఒక పర్సన్, లేదా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు అతను కూడా కంపెనీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి, అలాంటి పర్సన్ యొక్క స్టేట్మెంట్ ఏది కూడా ప్రాస్పెక్టస్లో ఇంక్లూడ్ చేయకూడదు. జస్టిఫై అవుతుందా లేదా? కరెక్టే కదా. ఒకవేళ బై ఛాన్స్ యాడ్ చేస్తే, ఇప్పుడు నిజంగా చెప్పండి, అతని మేనేజ్మెంట్లో ఒక పర్సన్ అండి. ఇప్పుడు బిఎస్ఆర్ కంపెనీలో మనకి ఇక్కడ ఆడిటర్ ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ద ఆడిటర్ నేమ్ ఈజ్ హియర్. చూడండి, స్వప్నిల్ దక్షిణ్ దాస్ అని ఒక పార్ట్నర్ ఉన్నారండి. ఈజ్ ద మెంబర్ హూ గివెన్ ద అథారిటీ. ఇతనే అక్కడ అటెస్టేషన్ చేశారు, ఇతనే అక్కడ మెంబర్షిప్ నెంబర్ ఇచ్చేసి లైక్ ఒక ఎక్స్పర్ట్ లాగా యాక్ట్ చేశారు. బట్ ఈ స్వప్నిల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కంపెనీలో ఇతను కూడా ఒక మెంబర్, ఇతను కూడా ప్రమోటర్. అన్నప్పుడు కంపెనీ షేర్స్ ఇంక్రీజ్ అవ్వాలని ఇతను కూడా బై మిస్టేక్, లైక్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఛాన్స్ ఉంది, లైక్ యువర్ ఫ్రెండ్. అవునా కదా? సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ని మ్యానిపులేట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు అతన్ని మనం ఇండిపెండెంట్ అని ఎలా చెప్తాం, అతన్ని మనం ఎక్స్పర్ట్ అని ఎలా చెప్తాం? చెప్పకూడదు కదా. ఆ ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఉంటే అది తీసేయండి. అది ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ మిస్రిప్రజెంట్ అవుతున్నారు. ఇన్వెస్టర్స్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఫైనాన్షియల్స్ అన్ని కరెక్ట్ అని భావిస్తున్నారు, బట్ మీరు ఆ స్టేట్మెంట్ తీసేశారనుకోండి, అప్పుడు కరెక్ట్ ఒపీనియన్ ఉంటుంది. ఓకే, ఇది కంపెనీ ప్రిపేర్ చేస్తుంది, నమ్మొచ్చా నమ్మకలేదు అనేది, నమ్మొచ్చా లేకపోతే నమ్మొద్దా అనేది ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్. బట్ ఒక ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ మీద నమ్ముతామండి. ఉందా? దట్స్ ఇట్. సో ఫస్ట్ కండిషన్ అండి, ఇఫ్ హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ లైక్ ఫార్మేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. ఫార్మేషన్లో కానీ ప్రమోషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ ఇన్వాల్వ్ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ప్రాస్పెక్టస్లో ఇంక్లూడ్ చేయకూడదు. అర్థమవుతుందా? ద నెక్స్ట్ వన్ ఈస్, ఇఫ్ ద ఎక్స్పర్ట్ హ్యాస్ నాట్ గివెన్ రిటర్న్ కన్సెంట్ టు ద ఇష్యూ ఆఫ్ ద ప్రాస్పెక్టస్లో మొత్తం ఫైనాన్షియల్స్ రికార్డ్ చేశారండి ఎవరు? లైక్ ఇప్పుడు మనకి పర్సన్ ఎవరైతే ఉన్నారో బిఎస్ఆర్ కంపెనీ బిఎస్ఆర్ ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్స్ అని వాళ్ళే చెక్ చేశారు, కానీ ఫైనాన్షియల్స్ ఇష్యూ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి సమ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. డైరెక్టర్స్ అందరూ కూడా ఫ్రాడ్లెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తెలిసింది. దట్స్ వై వాళ్ళు ఏం చేశారు, సార్ నేను మీరు ఏదైతే ఫైనాన్షియల్స్ ఇచ్చానో నేను వాటి మీద నేను సైన్ చేయను, నేను కన్సెంట్ ఇవ్వను అంటున్నారు. అలా కన్సెంట్ ఇవ్వలేదంటే దెర్ ఈస్ సంథింగ్ ఈజ్ దే. అలా కన్సెంట్ ఇవ్వకపోయినా కానీ మీరు యాడ్ చేయకూడదు. కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ కన్సెంట్ ఇస్తేనే ప్రాస్పెక్టస్లో ఆ స్టేట్మెంట్ అనేది యాడ్ చేయాలి. అవుతుందా? కంపల్సరీగా ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ అనేది కన్సెంట్ ఇస్తేనే ప్రాస్పెక్టస్లో యాడ్ చేయాలి. కన్సెంట్ ఇవ్వకపోతే ప్రాస్పెక్టస్లో యాడ్ చేయకూడదు. అవుతుందా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, if he has withdrawn the consent before the delivery of the copy of the prospectus to the registrar for filing. ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చేసారండి, సైన్ చేస్తారు. ఇక ప్రాస్పెక్టస్ రిజిస్ట్రార్కి తీసుకెళ్తున్నాం. మనం తీసుకెళ్ళేటప్పుడు తెలిసింది కంపెనీ ఏదో ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేశారు, అది మనకు దాచిపెట్టి చేశారని తెలిసింది. వెంటనే మనం కంపెనీకి ఒక నోటీస్ పంపించేసాం, కంపెనీ నేను ఏదైతే కన్సెంట్ ఇచ్చానో ఇప్పుడు ఆ కన్సెంట్ నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను, సో ప్లీజ్ రిమూవ్ ఇట్ అని చెప్పినప్పుడు కంపెనీ కంపల్సరీగా ఆ కన్సెంట్ అనేది ప్రాస్పెక్టస్లో యాడ్ చేయకూడదు. అవుతుందా? సో దట్స్ ఇట్. 3 కండిషన్స్ చెప్పండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎప్పుడు మనం ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ యాడ్ చేయకూడదు ప్రాస్పెక్టస్లో. ఫస్ట్ కండిషన్, హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్, ప్రమోషన్, మేనేజ్మెంట్. ఈ 3 యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకోండి, ఆ స్టేట్మెంట్ని ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ అని యాడ్ చేయకూడదు. నెక్స్ట్, కన్సెంట్ ఈజ్ నాట్ గివెన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ విత్డ్రాన్ హిస్ కన్సెంట్. అతని కన్సెంట్ అతను విత్డ్రా చేసుకున్నారు. ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు ఇన్ ద ప్రాస్పెక్టస్. క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా? సింపుల్. చూడండి, a statement to that effect shall also be included in the prospectus. Non-existence of the conditions if express statement is included. నార్మల్గా అయితే ఎక్స్పర్ట్ స్టేట్మెంట్లో ఏదైనా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్ యాడ్ చేస్తాం మనం. పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 5 ఈజ్, ఎందుకు ఇది ఈ సెక్షన్ మనం ఎందుకు చెప్పామండి అంటే, టు ఎన్ష్యూర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఎక్స్పర్ట్. మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చదువుకుంటున్నాం, ఎక్స్పర్ట్ యొక్క ఇండిపెండెన్స్ ఉందా లేదా, అంటే అతను ఓన్గా అతను ఎలాంటి డిపెండెన్స్ లేకుండా అతను ఓన్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా అనేది చెక్ చేయడానికి ఈ సెక్షన్ మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? సో టు ప్రొటెక్ట్ ద ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్. అవునా కదా? ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్
ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలా లేదండి? డిసైడ్ అవ్వాలంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్సే కదా వాళ్ళు చెక్ చేసేది. ఆ స్టేట్మెంట్ అనేది ఎక్స్‌పర్ట్స్ అనేది ఎలా ఇస్తున్నారు? వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఇస్తున్నారా? లేదా డిపెండెంట్ అయ్యి ఇస్తున్నారా? అది చెక్ చేసుకోవడానికి మనం క్లియర్‌గా మెన్షన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు డిపెండ్ అవుతున్నారు, కంపెనీలో ఇన్వాల్వ్ అవుతున్నారు లేదా కన్సెంట్ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఆ స్టేట్మెంట్ అనేది ప్రాస్పెక్టస్ నుంచి రిమూవ్ చేసేయాలి. క్లియర్? అండర్‌స్టూడ్? దట్స్ ఇట్. సో చూడండి ఎక్స్‌పర్ట్స్ ఎవరెవరు ఎక్స్‌పర్ట్స్ కింద ఉండొచ్చండి అంటే ఎక్స్‌పర్ట్ యాస్ పర్ సెక్షన్ 2 క్లాజ్ 38 ఇది ఎక్కడ చెప్పారు? మళ్ళీ డెఫినిషన్‌లో చెప్పారు. ఒక ఎక్స్‌పర్ట్ అంటే ఎవరనేది డెఫినిషన్‌లో చెప్పేసారు మనకి. ఎవరండి? ఇంక్లూడ్స్ ఇంజినీర్, ఒక వాల్యూవర్, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఎనీ అదర్ పర్సన్ who has the power or authority to issue a certificate in pursuance of the law for the time being in force. Includes definition. సో ఇంక్లూడ్స్ కాబట్టి ఎవరైనా రావచ్చు. ఎవరికైతే ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ వర్క్ మీద నాలెడ్జ్ ఉండి ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూ చేయగలరో ఆ పర్సన్స్ అందరినీ కూడా మనం ఎక్స్పర్ట్స్ అనే చెప్పాలి. క్లియర్ ఎవ్రీవన్? షూర్? అర్థమైందా? అయిపోయిందండి ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఓకేనా? సింపుల్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చెక్ చేసుకోండి కండిషన్స్ ఇన్ రిగార్డ్ టు ద ఎక్స్పర్ట్ స్టేట్మెంట్. ఏంటండి రెడీ అయిపోయారా? 1.5 అవర్ దగ్గరికి వస్తున్నాం సార్, ఇంకా క్వశ్చన్ ఏంటంటారా? ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? పర్ఫెక్ట్. ఎస్. చూడండి, అండ్ ద లాస్ట్ వన్, డిస్క్లోజర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్. ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఏదైనా బుక్ తీసుకున్నప్పుడు మీకు టైటిల్ పేజ్ కనిపిస్తుందా? ఇప్పుడు మన బుక్లో మీకు టైటిల్ పేజ్ కనిపిస్తుందా? టార్గెట్ అకాడమీ ప్లస్ లైక్ మీరు ఏ బుక్ చదువుతున్నారు ప్లస్ అలాగే అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయా? అంటే టైటిల్ ఆఫ్ ద పేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది రిగార్డింగ్ ద బుక్. ఆ బుక్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి, ఆ బుక్లో మనం ఏం చదువుకోబోతున్నాం అనేది హెడ్లైన్ ఇస్తాం మనం, అవును కదా? అలాగే ప్రాస్పెక్టస్ యొక్క ఫేస్ ఆఫ్ ద స్టేట్మెంట్లో కూడా మీరు మెన్షన్ చేయాలి దట్ ఏ కాపీ హ్యాస్ బిన్ డెలివర్డ్ ఫర్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిజిస్టర్. సో ద సేమ్ కాపీ ఈజ్ ఆల్రెడీ సెండ్ టు ద ఆర్ఓసి. ఆర్ఓసికి సేమ్ కాపీ మేము ఆల్రెడీ పంపించేసాం. అండ్ అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే మీకు అవసరమో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము అటాచ్ చేసామని క్లియర్గా మెన్షన్ చేయాలి. మనం ఇంతకు ముందు లైక్ ఒక కంటెస్ట్ చూసామా, టేబుల్ చూసామా, ఇండెక్స్ చూసాం కదా. ఇండెక్స్లో ఏమని ఇచ్చారు, ఏమేమైతే ఇక్కడ చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే మీరు నెక్స్ట్ ఆ ప్రాస్పెక్టస్లో ఏం చదవబోతున్నారు, ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయాలనేది క్లియర్గా మెన్షన్ చేయాలి ఆన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద పేజెస్లో. ఓకేనా? అప్పుడే ఇన్వెస్టర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. అసలు ఈ ప్రాస్పెక్టస్లో ఏముంది అనేది ఒక ఓవర్వ్యూ, ఆ ఓవర్వ్యూ అనేది కూడా మనం ఫేస్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్లో రికార్డ్ చేయాలి. దట్స్ ఇట్. చూడండి, టోటలీ ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ద ప్రాస్పెక్టస్ డెఫినేషన్ ఏంటండి అంటే ప్రాస్పెక్టస్ మీన్స్ ఎనీ డాక్యుమెంట్ ఇష్యూడ్ యాజ్ ప్రాస్పెక్టస్. సింపుల్. ప్రాస్పెక్టస్ అని మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారో దాని ప్రాస్పెక్టస్ అనండి. బట్ కాకపోతే అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, షెల్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండ్ ఎనీ సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్, నోటీస్, ఎనీ డాక్యుమెంట్ పర్పటింగ్ లైక్ రిలేటింగ్ టు ద ఇష్యూ ఆఫ్ ది సెక్యూరిటీస్ ఇష్యూ చేయడానికి మీరు ఏ డాక్యుమెంట్ ఇష్యూ చేసినా కానీ ఆ డాక్యుమెంట్ ఏమనాలి మనం ప్రాస్పెక్టస్ అంటే అంటాం. సో అలాంటి డాక్యుమెంట్స్ మనం డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటాం.
అంటే అది ప్రాస్పెక్టస్ కాకపోయినా కానీ మనం అజంప్షన్ ఏం తీసుకుంటున్నాం, ప్రాస్పెక్టస్ తీసుకుంటున్నాం కాబట్టి దట్ విల్ బి కాల్డ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకేనా, సింపుల్. సో ఆ తర్వాత వి స్టార్టెడ్ విత్ ది లైక్ మ్యాటర్స్ టు బి ఇంక్లూడెడ్. సో డేట్, సైన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిక్లరేషన్ అండ్ ఏ స్టేట్మెంట్ విచ్ కెన్ ఆల్సో బి ఇంక్లూడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ ప్రాస్పెక్టస్ ఈజ్ అగైనెస్ట్ టు దీస్ రూల్స్. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అండ్ డిబెంచర్స్కి షో చేయాలంటే కొంత ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అది చదువుకున్నామండి. డేట్ ఎప్పుడు తీసుకోవాలంటే పబ్లికేషన్ డేట్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్. మనం ఏ డేట్లో అయితే పబ్లికేషన్ చేసామో అదే డేట్ని మనం డేట్ లైక్ పబ్లికేషన్ సేమ్ డేట్ కింద మెన్షన్ చేయాలి. అక్కడ డేట్ ఏదైతే మెన్షన్ చేస్తామో దట్ ఈస్ ద పబ్లికేషన్ డేట్. వ్యాలిడిటీ ఉంటుందా సార్ ప్రాస్పెక్టస్ కంటే? ఎస్, వ్యాలిడిటీ ఎన్ని డేస్ ఉంటుంది? 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ద రిజిస్టర్. రిజిస్టర్కి మీరు ఎప్పుడైతే ఫైల్ చేశారో అక్కడ నుంచి 90 days వరకు మాత్రమే మీ ప్రాస్పెక్టస్ వ్యాలిడ్ అవుతుంది, సింపుల్. ఆ తర్వాత కండిషన్స్ రిగార్డింగ్ టు ద ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ చదివాము ఇప్పుడే మనం. సో ఈ ఫాలోయింగ్ కండిషన్స్లో ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఉంచాలా తీసేయాలా? నీడ్ టు బి యాడెడ్ ఆర్ నీడ్ టు బి రిమూవ్డ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. ఈ కండిషన్స్ కనుక జరిగితే అంతే కదా, ఎందుకండి అతని కన్సెంట్ ఇవ్వలేదు, అతని కన్సెంట్ విత్డ్రా చేసుకున్నారు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అతని కంపెనీలో పార్ట్ అయిపోయారు, ఇన్వాల్వ్ అయిపోయారు, అలాంటప్పుడు ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు. క్లియర్, దట్స్ ఇట్. సో ఆల్రెడీ చదువుకున్నాం. డిస్క్లోజర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆన్ ది ఫేస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం మెన్షన్ చేయాలి. లైక్ ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ మేము ఆర్ఓసి పంపించాం అండ్ మీరు ఈ డాక్యుమెంట్లో ఏమేమి చదవబోతున్నారు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎలాంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేసాం అనేది ఇవ్వాలండి. అండ్ దట్స్ ఇట్, వ్యాలిడిటీ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ ఫర్ ఇష్యూ, దట్స్ ఇట్, కంప్లీటెడ్. ఓకేనా, వి స్టడీ టిల్ హియర్. ఇంతవరకు మనం కంప్లీట్ చేసాం. ఎనీ డౌట్స్ ఇందులో? ఒకవేళ ప్రాస్పెక్టస్ సైన్ చేయాలి కదా, డైరెక్టర్ సైన్ చేయాలి కదా, ఒకవేళ డైరెక్టర్ సైన్ చేయకపోతే అతని యొక్క ఆథరైజ్డ్ పర్సన్ని అపాయింట్ చేయొచ్చా సైన్ కోసం? ఇజ్ ఇట్ వ్యాలిడ్? ఎస్, దిస్ ఇస్ ఎ వ్యాలిడ్ థింగ్. ఓకేనా, అర్థమవుతుందా? సో ప్రాస్పెక్టస్ అనేది 91st డే తర్వాత కూడా మనం ఇష్యూ చేయాలంటే ఏం చేయాలండి? ఫ్రెష్ ప్రాస్పెక్టస్. ఒకవేళ మీరు ఇష్యూ చేస్తే మీకు పెనాల్టీ ఎంత ఉంటుంది ఏంటండి? అలా ఎవరెవరికి పెనాల్టీ పడుతుందండి? ఎవరెవరికి ఉంటుంది పెనాల్టీ? ఎవరెవరికి? కంపెనీకి పెనాల్టీ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాస్పెక్టస్. డైరెక్టర్స్ ఎవరైతే డిక్లరేషన్స్ ఇచ్చుంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పెనాల్టీస్ పడుతుంది. ఓకే, సో ఎందుకంటే అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనేది, బికాస్ యూ కెనాట్ గో బియాండ్ దట్. ఒక ప్రాస్పెక్టస్ టైం లిమిట్ చెప్పినప్పుడు విత్ ఇన్ ద టైం లిమిట్లో మాత్రమే మీరు యూస్ చేయాలి. అది క్రాస్ చేసి యూస్ చేశారంటే పెనాల్టీస్ విల్ బి దే. ఓకేనా, సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ ద ప్రాస్పెక్టస్. సో చూడండి, ఐ థింక్ మనం కంప్లీటెడ్ దిస్. సో తర్వాత చేంజెస్ మనం ఆల్టరేషన్ ఆఫ్ ది మెమరాండం చూసామా? మెమరాండం ఆల్టర్ చేయాలంటే ఏ రిజల్యూషన్ పాస్ చేయాలి? సేమ్ ప్రాస్పెక్టస్లో కూడా మీరు ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయండి. సో ఆ తర్వాత ఆఫర్ ఫర్ సేల్ చెప్పాను, ఆఫర్ ఫర్ సేల్ గురించి మనం డిస్కస్ చేస్తామని, విల్ డిస్కస్ హియర్. ఆ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. వాట్ ఈస్ మీన్ బై షెల్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఆ తర్వాత రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, అబ్రిజ్డ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా, యాక్చువల్గా మనం అది అజంప్షన్ ఏంటండి అంటే మీరు ఎప్పుడైతే డేట్ అందులో మెన్షన్ చేశారో ఆ డేట్నే మనం పబ్లికేషన్స్ కూడా ఇచ్చినట్లుగా అజంప్షన్. అంటే మీరు ఆర్ఓసీకి పంపించిన డేట్ కూడా యాజ్ ఈజ్గా అదే డేట్ అయి ఉంటుంది నార్మల్గా ఏంటండి. బట్ వ్యాలిడిటీ చెక్ చేసినప్పుడు మాత్రం మీరు ఏ డేట్ని అయితే వాళ్ళకి లైక్ ఇప్పుడు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ అందులో మనం మెన్షన్ చేసిన డేట్, అవునా? సో ఆర్ఓసీకి కూడా మీరు ఏదైతే ఇచ్చారో, ఆర్ఓసీకి మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారో ఆ డేట్ని మనం ఏమంటున్నామండి, పబ్లికేషన్ అంటే నథింగ్ బట్ ఆర్ఓసీకి ఇవ్వడమే. అర్థమవుతుందా? పబ్లికేషన్ అంటే ఏంటండి, పబ్లిష్ చేయడం అంటే ఏంటి, ఇవ్వడం, అవునా కదా? మనం ఏంటి పబ్లికేషన్స్ ఈ బుక్స్ అని పబ్లిష్ చేయండి అంటారు. పబ్లిష్ చేయడం అంటే ఏంటి, మీకు ఇవ్వడం. డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే కూడా మనకు నథింగ్ బట్ ఏంటండి అంటే మీకు ఆర్ఓసీకి ఇచ్చినట్లే ఆ డేట్ని మనం ఆర్ఓసీకి ఇచ్చామని అజంప్షన్ తీసుకుంటాం. సో నథింగ్ బట్ సేమ్ డేట్స్ ఉంటాయి. సో యాజ్ టీజ్గా మీరు ఆర్ఓసీకి ఏదైతే డేట్ను మీరు సబ్మిట్ చేశారో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. ఆ డేట్ నుంచి కూడా మనం విల్ కౌంట్ ద 90 days. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇంకేం డౌట్స్ ఉన్నాయా? క్లియర్, అర్థమైందా? చెప్పండి. ఎవరండి, లైక్ ఎవరు అథారిటీ? డైరెక్టర్సా? అందరు కూడా డిజిటలే చేస్తారు.
అదే కదండి, అతను అవైలబుల్గా లేరు కాబట్టి ఆథరైజ్డ్ పర్సన్ అపాయింట్ చేసి అతని ద్వారా సైన్ తీసుకుంటాం మనం. డిజిటల్ సిగ్నేచర్ అయినా కానీ ఏంటండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇప్పుడు లైక్ ఏంటండి, డిజిటల్ సిగ్నేచర్ అయినా కానీ షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఏబుల్. అవును, బట్ కాకపోతే షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఏబుల్ టు ప్రజెంట్ అంతే. లైక్ ఒక మీటింగ్లో అటెండ్ అయిపోయారు, ఇన్ కేస్ అసలు ప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, అదంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ పర్సన్ అపాయింట్ చేసి ఇస్తున్నారు అంతే, అతని ఇంటెన్షన్ తీసుకున్నాం మనం. బట్ కాకపోతే షీఈ్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. ఆ డాక్యుమెంట్స్ అని చదవలేరు. ఇప్పుడు చదవలేనప్పుడు తను లైబుల్ అవుతారా? ఆ డాక్యుమెంట్స్ అని చదివే కదా సైన్ చేయాలి. షీఈ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్, దట్స్ ఒక పర్సన్ అపాయింట్ చేశారు. ఆ పర్సన్ ఆ డాక్యుమెంట్స్ అన్ని చదివి తన తరపున షీ విల్ సైన్. ఓకేనా? చదవడం కూడా ఇంపార్టెంటే కదా. దట్స్ ఇట్. ఇప్పుడు తను ఏదైనా యాక్టివిటీ చేశారనుకోండి తన తరపున, తను చేసినా కానీ షీ విల్ లైబుల్. అదే ఆథరైజేషన్ అంటే. ఓకేనా? దట్స్ ఇట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నీ డౌట్స్? నీ డౌట్స్ అర్థమవుతుందా? సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి మొత్తం ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో. సో నెక్స్ట్ క్లాస్లో మనం విల్ స్టార్ట్ విత్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఎవ్రీవన్ అండ్ బై. Recording stop.